ఆత్మీయ వారధి శ్రోతలందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ ఆర్జే అవిన్ గారిని మండే రోజు వచ్చేసాను. వింటున్న శ్రోతలందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. మనం మంచి పండగ సీజన్లోకి ఎంటర్ అయ్యాం కదా. కొద్ది రోజుల్లోనే దసరా వచ్చేస్తుంది. బట్ దసరాకి ముందు చాలా చాలా హ్యాపీనింగ్స్ జరుగుతూ ఉంటాయి. బట్ హవెవర్ ఏదైనా కానీ వీక్ డే స్టార్ట్ అయిందంటే టాలీవుడ్ టాకీస్ వచ్చేస్తుంది. టాలీవుడ్ టాకీస్లో అవిన్ గారు వచ్చేస్తాడు. అవిన్ గారితో పాటు రోజు ఒక కొత్త సెలబ్రిటీ, కొత్త కాదు మనందరికి పరిచయం ఉన్న వాళ్ళని కొత్త స్టైల్లో మనం ప్రజెంట్ చేసుకుంటాం. అండ్ వాళ్ళ మనసులో ఎన్నో దాగి ఉన్న భావాలని, తర్వాత వాళ్ళు మనతో పంచుకున్న ఎన్నో విషయాల్ని పంచుకోవడానికి, నాతో షేర్ చేసుకోవడానికి, మీరు వినడానికి, మీతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఒక గెస్ట్ ఉన్నారు. ఆయనే నాటక రంగం నుంచి టీవీ తెర మీదకి అలా వచ్చి స్వతహాగా గాయకుడు, తర్వాత మంచి నటుడు. అండ్ ఇక్కడ ఒక విషయం మెన్షన్ చేయాలండి. ఆయన కెరీర్ స్టార్టింగ్లో ఆయన ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఏదన్నా మాట్లాడు అన్నప్పుడు ఆయన డైలాగ్ రాసుకొని మాట్లాడారు. అక్కడి నుంచి ఆయన అప్పుడప్పుడు మంచి డైలాగ్ రైటర్గా కూడా మనం పరిచయం చేసుకోవచ్చు అనమాట. ఆయన ఎవరో కాదండి, చలపతి రాజు గారు. మీరు ఈ మధ్య గమనించినట్టయితే చాలా సీరియల్స్, చాలా ఈ మధ్య పీక్ టైంలో చూసుకున్నట్టయితే 7 to 7:30 శిఖరం కానివ్వండి, తర్వాత 8:30 to 9 కరెక్ట్ ఈ టైమే అనుకుంటా కదా సార్, కన్ఫర్మ్ 8 to 8:30 సీరియల్స్ టైంలో కొంచెం వీక్ నేను, నన్ను మన్నించండి. సో 8 to 8:30 ఈ టీవీని ఒక ఊపేస్తున్న సీరియల్ చంద్రముఖిలో ప్రీతి నిగమ్ గారి దగ్గర ఒక ఆయన ఉంటారు. ఎప్పుడు చూసినా ఆవిడ ఆయన్ని టపా 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 అని కొట్టేస్తానే ఉంటుంది. వెల్, ఆయనే చలపతి రాజు గారు అనమాట. ఈరోజు మనతో పాటు ఉన్నారు. హాయ్ సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? వెరీ ఫైన్, వెరీ ఫైన్. 22 సంవత్సరాల మీ టీవీ లైఫ్, దూరదర్శన్లో మీరు అనౌన్సర్గా ఎంటర్ అయ్యారు ఇండస్ట్రీకి. అది ఒక సింగర్గా కెరీర్ స్టార్ట్ చేసే ముందు టీవీ అనౌన్సర్గా స్టార్ట్ చేశారు మీరు. 22 సంవత్సరాల మీ కెరీర్ 1990లో స్టార్ట్ అయింది, 2012. ఇప్పుడు పీక్లో ఉన్నారు మీరు. 22 సంవత్సరాల తర్వాత చాలా పీక్లో ఉన్నారు మీరు ఇప్పుడు. సో దీన్ని మీరు ఎలా వర్ణించదలుచుకున్నారు? అంటే నేను మొదటి నుంచి గాయకుడిని. పాటలు పాడుతూ ఉండగా ఒక మిత్రుడు సరదాగా, అంటే నేను దూరదర్శన్లో చేస్తున్నాను కాబట్టి, అంటే పాటలు పాడుతున్నాను కాబట్టి అవి దూరదర్శన్లోను ఆల్ ఇండియా రేడియోలోను పాడుతుండేవాళ్ళం. అవును. ఏదో చూడటానికి కూడా కొంచెం బాగానే ఉన్నట్టున్నావు, అనౌన్సర్గా కూడా అప్లై చేయొచ్చు కదా అన్నారు. సరే, అప్లై చేశాను. అంటే నాకు అది ఇలా చెప్పాలి, అలా ఉండాలని ఏం తెలియదు. పాట పాడటం తప్ప వేరే ఏం తెలియదు. తర్వాత డ్రామా ఆడిషన్ కూడా చేయొచ్చు కదా అన్నారు. సరే, ఏం పోయింది, పోతే పోయింది, ఒక కాగితమే కదా అని అప్లికేషన్ రాసేసి ఇచ్చాను. వాళ్ళు డైలాగ్ చెప్పండి. డైలాగ్ లేదు, అంతకుముందు మనకేమైనా అనుభవం ఉంటే డైలాగ్ చెప్పడు. ఉన్నదన్నట్టు మాట్లాడడం, సరదాగా ఫ్రెండ్స్తో గడపడం తప్ప మనకేమి నటన అనుభవం అంటూ ప్రత్యేకంగా ఏం లేదు. అప్పుడు జనరల్గా సినిమాలు చూసిన అనుభవం. కాకపోతే నేను చిన్నప్పుడు మా ఊళ్ళో ఏ హరికథ జరిగినా, బుర్రకథ జరిగినా, ఏ నాటకం జరిగినా నాకు అప్పుడు 6 ఏళ్ళు. నేను మా ఊళ్ళో ఉన్నప్పుడు ముందు వెళ్ళిపోయి ఫస్ట్ ఆ కార్యక్రమం ముందు కూర్చోవడమే. అది ఏమిటో తెలియదు మనకి. కూర్చున్న తర్వాత అలా కొన్ని కార్యక్రమాలు చూసిన తర్వాత, ఓహో ఇది బుర్రకథ కాబోలు, ఇది హరికథ కాబోలు, ఇది డ్రామా కాబోలు తర్వాత తెలిసింది. ఆ వయసుకి ఏం తెలియదు. కాకపోతే అవి ఎందుకో తెలియదు కానీ అక్కడికి వెళ్ళి కూర్చునేవాడిని. అలా ఇష్టం, అంటే ఏదో ఒక అవగాహన ఉంది, ఓహో ఇలా ఉంటుంది కాబోలు అని. తర్వాత సినిమా అనుభవం కూడా మనకి, సినిమాలు చూసిన తర్వాత సినిమాలు ఇవన్నీ చూసాం కాబట్టి సరే డైలాగు ఒకటి సరదాగా రాసి నేనే ప్రజెంట్ చేశాను. మీకు గుర్తుందా సార్ ఏ డైలాగ్, ఏం ప్రజెంట్ చేశారని? డైలాగు కొంచెంగా గుర్తుంది. అంటే ఒకడు నిరాశావాది చచ్చిపోదాం అని అనుకుంటాడు వాడు. అప్పుడు ఎవడో నాలాంటి స్నేహితుడు సరదాగా ఉండేవాడు, ఒరే సమస్యకి పరిష్కారం చావు కాదురా, పరిష్కారం వెతుక్కోవటం పరిష్కారం, కానీ సమస్యని భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోవటం కాదు అని అప్పుడు ఏదో సరదాగా రాసుకున్నాను. సమాజంలోని సమస్యలన్నింటికీ సంస్మరణ సభలే సమాధానాలైతే ఈ పాటికి ఈ సమాజం సంస్మరణ సభల సభా వేదికగా మారేదేమో. దీనికి సమాధానం అది కాదు. కామక్రోధ లోభాల మధ్య అలసి బలవంతంగా నిద్రపోతున్న అర్థం, అవగాహన, ఆలోచన పరంపరలని వెన్నుతట్టి నిద్రలేపాలి. మన సమస్య మార్గాలకు రహదారులను నిర్మింప చేయాలి అని ఇలా ఏదో సరదాగా ఒక డైలాగ్ రాసుకొని ఆ డ్రామాటిక్గా, సమాజంలోని సమస్యలన్నింటికీ సంస్మరణ సభలు సమాధానాలే అయితే ఈ పాటికి ఈ సమాజం సంస్మరణ సభల సభా వేదికగా మారేదేమో. నో,
దీనికి సమాధానం అది కాదు అని ఇలా సరదాగా ఏదో మనకు తెలిసింది ఆ డైలాగ్ చెప్పేసాం. బట్ సూపర్ సార్, అది అది చాలా చాలా బాగుంది డైలాగ్. అది పూర్తిగా తెలుసుంటే ఇంకా మాకు చాలా ఆనందించే వాళ్ళం. వెల్ సార్, మనం ఇలా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం లేదో, మరి మీతో మాట్లాడడానికి అక్కడ కాలర్స్ ఉన్నారంట, మనం తీసుకుందాం. వెల్ కాల్ కట్ అయిపోయిందంటే ప్రాబ్లం లేదు, వాళ్ళు కాల్ చేస్తూనే ఉంటారు. లిసనర్స్ మీరు కనుక కాల్ చేసేసి చలపతి రాజు గారితో మాట్లాడాలనుకున్నట్టయితే కాల్ చేస్తూ ఉండండి 7038796611కి. యూకే నెంబర్స్ అయితే 441223770761కి. ఇండియా కాలర్స్ అయితే 04066624513. అండ్ స్కైప్ నుంచి కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే tory.live1కి కాల్ చేసేయచ్చు. మీరు కాల్ చేస్తూ ఉండండి, ఇక్కడ మా ఈ డిస్కషన్ ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సార్, మీ కెరీర్ స్టార్టింగ్ ఎలా అయిందో మనం చూసుకున్నాం, బట్ ఇప్పుడు గురించి మాట్లాడదాం. తర్వాత మళ్ళీ మీ కెరీర్ స్టార్టింగ్ డేస్ గురించి అలా మధ్యలో వెళ్దాం మనం. షూర్. సో ఇప్పుడు చాలా పీక్ లో ఉన్నారు, శిఖరం. ఇందాకే చూసాం మనం, అసలు మామూలు ఎపిసోడ్ కాదు అది. 100కి 100 రూపాయలు వడ్డీ. ఆ పాట, రాముడు పాట, అది ఏంటంటే ఒక్కొక్కసారి అంటే మన రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ అంటే మనకి ఎక్స్ట్రా టాలెంట్స్ ఏమన్నా ఉంటే మన డైరెక్టర్స్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటారు, అవి మనకి ఎలా ఉపయోగపడతాయి అనడానికి నా లైఫ్ బాగా ఎగ్జాంపుల్. సార్ ఒక్క నిమిషం, నేను అక్కడ పాజ్ నొక్కేస్తున్నాను, మనకు కాలర్ ఉన్నారు. షూర్. హలో అండి, నమస్కారం. నా పేరు శాంతి. అబ్బా, ఈ పేరు అంటే నాకు ఎక్కడో టచ్ అవుద్దండి. ఇంతకీ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? నేను అమెరికాలో డేటన్, ఒహాయో రాష్ట్రంలో డేటన్ నుంచి ఫోన్ చేస్తున్నాను. అమెరికానే కదండి, చాలండి, అమెరికా అయితే చాలండి. నాకు అడుగుతారనే ముందు అమెరికా అని చెప్పాను. సో స్వీట్, మీరు రోజు వింటారని అర్థమైంది నాకు. అమెరికా యుఎస్ తప్ప ఇంకే పేరు చెప్పిన అర్థం కాదు సార్. యుఎస్ అంటే చాలు, ఇంకే చెప్పాలి కావాలి. నన్నే 2 సార్లు అడిగారు కాబట్టి మళ్ళీ 3వ సార్లు చెప్తారా. సో స్వీట్. వాళ్ళ శాంతి గారు, గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు మనతో పాటు చలపతి రాజు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అండి చలపతి రాజు గారు, ఎలా ఉన్నారు? నమస్కారం అండి, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. మీ వాచకం అంటే నాకు చాలా ఇష్టం. ఓ థ్యాంక్ యూ అండి. సీరియల్ లో బాగా ఫాలో అయ్యేవాళ్ళం అనమాట. ఏ సీరియల్ అండి? రాధామధు. ఓ రైట్. నాకు అంటే చాలా చాలా ఇష్టమైన సీరియల్ అది. సగంలో ఒకసారి రీజన్ వేసినప్పుడు ఎపిసోడ్స్ ఆగిపోతే అసలు చాలా బాధపడిపోయి ఇంటర్నెట్ లో వేరే లెవెల్లో సెర్చ్ చేసేసి మరి చూసేసాను నేను. అది సూపర్, చాలా గొప్ప సీరియల్ అండి అది. అవునండి, అదే కొంచెం హడావిడిగా నడుస్తున్న సీరియల్ లో కాస్త ప్రశాంతంగా కదిలే చిన్న అలలతో కదిలే నదిలో వచ్చింది ఆ సీరియల్. చాలా ఇష్టం అనమాట. అవునండి, చాలా భావుకత్వం ఉన్న సీరియల్ అది. నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు సినిమాల్లో మోగ మనసులు, ఒక మాయాబజారు, ఒక మిస్సమ్మ, ఒక అప్పు చేసి పప్పుకుడు, ఒక గుండమ్మ కథ, ఇలాంటి క్లాసిక్స్ ఎంత పేరు పొందాయో సినిమాల్లో, సీరియల్స్ లో ఈ రాధామధు సీరియల్ కి అంత మంచి స్థానం ఉందని నేను ఎప్పటికీ నమ్ముతాను. అవునండి, అది మాత్రం నిజం. నిజం. అంటే తెలుగు సీరియల్స్ అంటే ఇక్కడ అమెరికా వచ్చేసిన తర్వాత మాకు అవకాశం తగ్గిపోయింది. సీరియల్స్ కానీ కొన్ని ఛానల్స్ వచ్చేవి కాదు. దాంట్లో మా ఫ్రెండ్ ఒక ఆయన చెప్తే అప్పుడు సీరియల్స్ ఎక్కువ చూసే ఇది కూడా ఉండేది కాదు మాకు. కానీ ఇది ఒకసారి ఒక 2-3 ఎపిసోడ్ చూసిన తర్వాత మళ్ళీ సీరియల్స్ మంచి సీరియల్స్ వస్తున్నాయని చెప్పి నేను మొదటి ఎపిసోడ్ నుంచి పెట్టుకుని చూసాను అనమాట. మీరు అంటే ఈటీవీ వస్తుందండి అక్కడ? ఈటీవీ, జెమిని ఇవన్నీ వస్తాయా మీకు? వస్తాయండి. యాక్చువల్ గా మాకు అదే తెలుగు వన్ అనే సబ్స్క్రిప్షన్ ఉందన్నమాట. తెలుగు వన్ వాళ్ళ ద్వారానే చూస్తాం మేము. గుడ్. చూడండి చాలా బాగుందండి. రాధామధు మీ యాక్షన్ మాత్రం మాకు చాలా ఇష్టం. ఇంకో ఎపిసోడ్ లో జాలేసేది మీ మీద కానీ హీరో ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, క్లోజెస్ట్ ఫ్రెండ్ కాబట్టి అవసరమైన సమయాల్లో మిమ్మల్ని బాగా ఉపయోగించుకుని ఆయనకి హీరోకి బుద్ధి చెప్పడానికి అన్నట్టు, అంటే కొంచెం అప్పుడప్పుడు కాపాడడానికి అన్నట్టుగా వాడుతుండేవారు. అవును, చాలా మంచి క్యారెక్టర్ అండి. నేను బాగా ఎంజాయ్ చేసిన క్యారెక్టర్ కూడా. తర్వాత మీలాంటి ఎపిసోడ్స్ కూడా అవి అసలు ఎపిసోడ్లు అవన్నీ అయితే అందులో ఒక డైలాగ్ ఉంది. అంటే నేను పద్దు, నా పేరు సాయి, అందులో సాయినాథ్ అంటుంది, నేనేమో పద్దు అంటుంటాను. నేనేమన్నా అంటే పద్దు అంటే వద్దు అంటుంటుంది. అలా మీ ఇద్దరం వేరే సంసారం పెట్టినప్పుడు మా అమ్మ మా ఇద్దరిని చూడటానికి వస్తుంది.
ఆ, మా ఇంటి ముందు ఒక పెద్ద వర్షం వచ్చి నీటి మడుగు అనమాట. ఆ, చెరువు దగ్గర. ఆవిడ చెరువు దగ్గర ఆ నీళ్ళని దాటుకుంటూ మా ఇంటి దగ్గరికి వస్తుంది మా అమ్మ. ఆ. అప్పుడు మా పద్మ ఏం చేస్తుందంటే, అత్తయ్య గారు కాళ్ళు కడుక్కోండి అంటేను ఆల్రెడీ కడుక్కొని వచ్చారంటుంది. అంటే మనస్ఫూర్తితో రాశారు dialogue. అలాంటి సెన్స్ ఆఫ్ హ్యూమర్ మా డైరెక్టర్ గారు గుండం గంగరాజు గారు రచన, ఆయన కథ. అవును. చంద్రశేఖర్ ఆజాద్ గారు అని రైటర్ అనమాట, డైలాగ్ రైటర్. ఆహా. అసలు వాళ్ళ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ స్టోరీలో కానీ డైలాగ్లో కానీ మేము అసలు ఎంత గొప్పగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఆ సీరియల్. అదండి, మాకు కూడా ఎపిసోడ్ టైం అంతా తెలియకుండా గడిచిపోయేది. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ వెయిట్ చేయడం చాలా కష్టంగా ఉండదు మాకు. ఇలాంటి అభిమానులు సంపాదించుకునే అవకాశం కూడా ఇచ్చిన సీరియల్ రాధమధు. అవునండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శాంతి గారు థ్యాంక్స్ for అండి, calling మీతో in. మాట్లాడినందుకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు నాకు. థ్యాంక్ యూ అండి. Take care శాంతి గారు. Thanks, హ్యావ్ ఎ గ్రేట్ డే అండి. బాయ్. థ్యాంక్ యూ, ఇటు అండి, బాయ్. బాయ్. దట్ వాస్ శాంతి గారు ఫ్రమ్ యూఎస్. వెల్ సార్, నిజంగా మంచి సీన్ గుర్తు చేశారు మీరు రాధమధులో. అండ్ దట్టు మీకు మీ ఫాదర్ గారికి మధ్యలో ఒక సీన్ ఉంటది. ఆయన టేబుల్ మీద కూర్చొని సీరియస్ గా రాసుకుంటూ ఉంటారు. ఆ సీన్ గుర్తుందా మీకు? మీరు రాగిని గారేమో పైనుంచి మెట్లు కిందికి వచ్చేసి అత్తయ్య మా బట్ సచ్ అన్ ఆసమ్ సీరియల్ సార్. మిట్ట మధ్యాహ్నం వచ్చినప్పటికి కూడా నేను మా అమ్మ రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్ళం. అది మిట్ట మధ్యాహ్నం వచ్చింది రిపీట్, నాకు తెలిసి రిపీట్ అది. ఓకే. ఇప్పటికీ కూడాను మా గోల్డ్, అది మా టీవీకి ఒక కలికితురాయి లాంటి సీరియల్ అది. ఇప్పటికీ మా గోల్డ్ లో మొన్నటిదాకా టెలికాస్ట్ అయిందో ఇప్పుడు అవుతుందో తెలియదు నాకు, బట్ మొన్న అయినట్టుంది. అవునండి. అది కూడాను చాలా అద్భుతంగా. హలో, నమస్తే సార్. నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు సార్? నేను చంద్రశేఖర్ మాట్లాడుతున్నాను అండి, కువైట్ నుంచి. ఓ సార్, గుడ్ ఈవినింగ్ చంద్రశేఖర్ గారు. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్, బాగున్నారా? చాలా చాలా బాగున్నాను. లవ్ కేక. లవ్ కేక, ఎగ్జాక్ట్లీ అదే అనమాట. వాళ్ళు ఈరోజు మనతో పాటు మనకి ఇష్టమైనటువంటి ఎంతో మంచి నటులు. అండ్ యాక్చువల్గా ఆయన టీవీ కంటే ఎక్కువగా ఆయన నాటకాల రంగం నుంచి వచ్చినారు ఆయన. అందుకే ఆయన అంటే నాకు అంత ఇష్టం బేసిక్లీ. సో చలపతి రాజు గారితో మాట్లాడండి. నమస్కారం అండి చలపతి రాజు గారు. నమస్కారం అండి. నమస్కారం. మీ సీరియల్ చూసి ప్రతిసారి నవ్వుకుంటామండి. ఈ టీవీలో కొడుతూనే ఉంటారు మిమ్మల్ని. మీకోసం అంటే నేను చెంపదెబ్బ తిన్న ప్రతిసారి మీరు చప్పట్లు కొడతారని. మీ రియాక్షన్ బాగుంటుంది, మీరు అడిగే క్వశ్చన్స్ పటా పటా కొడుతూనే ఉంటారు. ఒక్కోసారి బాధ వేస్తుంది, ఇన్నిసార్లు కొడుతుంటారు ఏంటి అనేసి. అదో బ్యాక్గ్రౌండ్ ఏదో మ్యూజిక్ వస్తుంది. ఎవరండి అక్కడ? మీరేనా? లేదు, నేను కాదండి. అవునా? మీరు కాకపోతే మా దగ్గర అయితే ఏం లేదండి మ్యూజిక్. మరి లేదు, నా దగ్గర ఏం రావట్లేదండి. నేను రేడియో కూడా మ్యూట్ లో పెట్టున్నాను. మీరు రేడియో మ్యూట్ లో పెట్టారు, మరి ఏంటి ఇక్కడ ఇంగ్లీష్ మ్యూజిక్ వస్తుంది మాకు? ఇంగ్లీష్ మ్యూజిక్ వస్తుంది. ఏదో ప్రొఫైల్ ఏదో ఓపెన్ కన్ఫర్మ్ మీరు కాదు సార్? మాది కాదండి. అవునా? మీ సైడ్ నుంచి వస్తుంది. అమ్మాయి థ్యాంక్ గాడ్ ఇప్పుడు పోయిందండి ఆ ఇంగ్లీష్ మ్యూజిక్. మధ్యలో డబడబా కొట్టేసుకున్నట్టుంది. ట్రైన్ కదా ఏంటి బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తుంటే వస్తుంది. దేవత కూడా బాగుంటుందండి, సీరియల్ చాలా బాగుంటుంది. ఓ దేవత చూస్తారా? వెరీ గుడ్. చూసాను, వీళ్ళను మీరు. అవునవును. నా పేరు గుర్తుందా అందులో? పేరు మర్చిపోయాను సార్. రోజు చూస్తాను, ప్రతిరోజు. మా బావ అయితే కంటిన్యూ చూస్తాడు. ఈటీవీ అయిపోతాను జమీల్లోకి వస్తాడు. రోజు చూస్తుంటాను మీ సీరియల్. దాంట్లో మీ యాక్షన్ చాలా బాగుంటుంది. అతన్ని బాగా ఇబ్బంది పెడుతుంటాడు మీరు. రియల్ ఎస్టేట్ దందాలు చేస్తా ఉంటారు. అవునవునవును. ఓకే, ఈ సినిమాలో విలన్ కంటే మీ విలనే బాగుంటుంది ఆ సినిమాలో కామెడీగా. చాలా బాగుంటుందండి. బాగా యాక్టింగ్ మీద బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. ఈసారి రివెంజ్ తెచ్చుకోండి. ఈటీవీలో సీరియల్ మీరు కొట్టండి ఒకసారి. అంటే అప్పటికి కూడాను మా డైరెక్టర్ యాటా సత్యనారాయణ గారు అని ఉన్నాడు. ఆయన అప్పటికి ఏం చేస్తాడంటే అంటే ఆడియన్స్ పల్స్ ని తను గమనిస్తూ ఎప్పుడు కొట్టడమే కాదు, ఒకసారి కొట్టిద్దామని ఒక చిన్న డ్రీమ్ లాంటివో లేకపోతే ఇలాంటివి చేసి ఆయన అప్పటికి చేస్తుంటాడు. పాపం ఫన్ చేపిస్తా ఉంటాడు ఎప్పటికప్పుడు. ఇప్పుడు మీలాంటి వాళ్ళ కోరికలు తీర్చడానికి. ఈటీ సీరియల్ మాత్రం మీరున్నంతసేపు బాగా ఫన్నీ అండి. మీరు వేసే సాటరిక్ డైలాగ్స్, రియాక్షన్. అవునవును. మీకు ఏదైనా సీన్ గుర్తుందా అండి? ఆయన డైలాగ్ కానివ్వండి, లేదంటే ఆ సీన్ ఏదైనా
అంటే ఇదేదో ఒకటి అంటాడు, వాళ్ళు టక్కని కొడుతూ ఉంటారు. ఈయన మాట్లాడేది ఏంటంటే రెచ్చగొట్టేట్టు మాట్లాడతారు. దెబ్బ తగిలినప్పుడు కొట్టే ఎలా ఉంటుంది, దెబ్బ మీద అలా ఉంటుంది. పుండి మీద కారం తెల్లట్టు. బాగుంది. అన్ని ఎప్పుడు అయ్యే సీన్లు వస్తా ఉంటాయి పాప ఆయన. విలన్ యాక్షన్ కూడా బాగుందండి, చాలా బాగా చేశారు మీరు. ఇది మన దేవత. దేవత. యా దేవత కూడా మంచి క్యారెక్టర్ అండి. అంటే ఆఫర్ ఇస్తా ఉంటారు మీరు, 5 కోట్ల స్థలం ఇస్తాను. అవునవును. మీరు ఏం చేస్తుంటారు చంద్రశేఖర్ గారు? ఐటీ అడ్మిన్ అండి. ఓ ఓకే. నాకు 6 ఇక్కడ డ్యూటీ 6కి అయిపోతుంది, వెళ్తానే మీ సీరియల్ వస్తుంది ఈటీవీలో. 1 అవర్ తర్వాత జెమినీలో వస్తుంది, 2కి వాచ్ చేస్తుంటాను. గ్రేట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ సార్. దట్ వాస్ చంద్రశేఖర్ గారు ఫ్రమ్ కువైట్. మై గుడ్నెస్, మిమ్మల్ని ఎంత బాగా గుర్తుపెట్టుకున్నారు. చూస్తున్నారు అంటే మనల్ని గుర్తుపడుతున్నారు. హ్యాపీగా అయ్యి బాబోయ్. నాకు ఏమిటో నేను ఎలా అనుకునేవాడిని అంటే, నాకు చిన్నప్పుడు రేడియో మన ఇంట్లో పెట్టుకుంటే మన ఇంట్లో తప్ప పక్కింట్లో రాదని అనుకునేవాడిని. ఓ వెరీ సూపర్. తర్వాత పెద్ద అయిన తర్వాత జ్ఞానదంతాలు వచ్చిన తర్వాత లేదు పక్క వీధికి వెళ్ళావు సరే, పక్క వీధికి వెళ్తే అక్కడ కూడా వస్తుంది. ఇదేంటి మన రేడియో మన ఇంట్లో ఉండగా ఇక్కడ ఎందుకు వస్తుంది అంటే వాళ్ళ ఇంట్లో కూడా రేడియో ఉంటుంది రా అని పక్కన మా నాన్నగారు చెప్తున్నారు. సూపర్. అలాగా నేను ఓన్లీ హైదరాబాద్ లో అనుకున్నాను కానీ దేశాల్లో కూడా గుర్తుపెడుతున్నారు మనల్ని, అది మామూలు విషయం కాదు. హ్యాపీగా. బాగుంది. వెల్ సార్, మీకు అసలు నాటక రంగం వైపు రావాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే నేను యాక్టింగ్ నిజంగా నాకు తెలియదండి. టు బి ఫ్రాంక్, నేను ఎంప్లాయ్మెంట్ కోసం యాక్టింగ్ ఎన్నుకున్నాను నిజంగా, పొట్టకుట్టి కోసం అంతే. అంటే నేను ఒక పీరియడ్లో ఖాళీగా ఉన్నాను. దూరదర్శన్లో మామూలుగా అనౌన్స్మెంట్స్ పాటలు పాడటమే ప్రధానంగా ఉండేది. అవును. ఒక గ్యాప్ వచ్చిన తర్వాత అందరూ అయితే డ్రామా ఆడిషన్ కూడా అయిపోయింది, కానీ ప్రొఫెషనల్గా అంటే ఇది 100% అనేది నేను ఎప్పుడు తీసుకోలే. ఎప్పుడైతే నాకు అవసరం అనిపించిందో నా జీవితానికి, అప్పుడే 95లో ఈ శాటిలైట్ ఛానల్స్ అప్పుడే పెట్టారు. అవును, ఫస్ట్ ఈటీవీ. అవును. అందుకే ఇప్పటికీ నన్ను ఎన్ని ఛానల్స్లో చేసినా మొదట్లోనేమో మీరు దూరదర్శన్ ఆర్టిస్ట్ కదండి అంటారు. ఈ శాటిలైట్ ఛానల్స్ వచ్చిన తర్వాత నన్ను ఈటీవీ ఆర్టిస్ట్ అనే అంటారు. అవును, ఎందుకంటే ఈటీవీతో నాకు చాలా ఇంటరాక్షన్. అంటే నన్ను ఒక నటుడిగా ఐడెంటిటీ కార్డు ఇచ్చిన ఛానల్ నాకు ఈటీవీ. అవునండి, అందులో డౌట్ లేదు. అలా చేసిన తర్వాత నేను సీరియస్గా ఎప్పుడు తీసుకున్నానంటే నాకు అవసరమైంది, అంటే బ్రతుకు తెరువు కోసం అవసరమైనప్పుడు. అవును, అంటే మరి బ్రతుకు తెరువు కోసం అవసరం అంటే మనం సీరియస్గా ప్రొఫెషనల్గా అందరూ మెచ్చుకునేలా చేయాలి. అలా చేయాలంటే ఏం చేయాలి? అప్పటి నుంచి పరిశోధన, శోధన, రీజనింగు, లాజిక్, అబ్జర్వేషను, దానికి కావలసిన గట్రా అన్ని ఇత్యాది ఎట్సెట్రా మొదలగునవి ఇవన్నీ నేర్చుకోవటం ఆటోమేటిక్గా నేర్చేసుకున్నాను. ఓకే. అలా నేను కాకపోతే ఒకటి నాకు మొదటి నుంచి ఏంటంటే ఎక్కడో జిజ్ఞాస ఉండేది, ఏంటంటే ఏ పని చేసినా శభాష్ అనిపించుకోవాలనేది మాత్రం లోతుగా గట్టిగా ఉండేది. ఓకే. అలా ఈ రెండింటిని నేర్చుకోవాలి, ఎలాగో శభాష్ అనిపించుకోవాలి, మనం కంటిన్యూ అవ్వాలంటే బాగా చేయాలంటే ఇవన్నీ నేర్చుకోవాలి. సో ఇలా ఒకదానికొకటి ముడిపడి నాకు తెలియకుండా అసంకల్పిత ప్రతీకారి చర్యలాగా అలా నా జీవితం నటుడిగా కొనసాగింది. యాక్చువల్గా ఒక సింగర్గా కూడా 4-5 పాటలు పాడారు. అండ్ స్పెషల్ గా అయితే సాయిబాబా గారికి ఒక ఆల్బమ్, తర్వాత అయ్యప్పకి ఒక ఆల్బమ్, రెండు మాస్ మసాలా సాంగ్ ఒకటి ఉంది మీరు పాడింది, పిల్ల సాంగ్ ఒకటి. అవును, పిన్నీసుల పిల్ల అని చంద్రవంశం సినిమాలో. అవును, చాలా కాలం అయింది పాడి. ఈ తర్వాత ఈ యాక్టింగ్కి వచ్చేసిన తర్వాత ఏమైపోయిందంటే, అఫ్ కోర్స్ స్టిల్ అంటే నాకు సంగీత పరంగా నాకు బాగా, అంటే నేను యుఎస్ తానా ఆటాలకు కూడా 2002, 2003, 2004 కూడా వెళ్ళాను. అంటే నా ఫ్రెండ్ సింగర్ అండ్ గ్రేట్ సింగర్ ఒక గంగాధర్ గారు, నా ఫ్రెండ్ గంగాధర్ సింగర్ ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్. అంటే మా ఇద్దరు జర్నీ ఒకటే అన్నమాట. ఓకే. తనతోనే నేను షోస్ చేసేవాడిని, ఈ సినిమా పాటలు. అమెరికా కూడా తానా ఆట సభలకు కూడా వెళ్ళాను. ఓకే. అంటే
తనే నాకు అంటే సింగర్గా నన్ను నలుగురికి అంటే ప్రపంచానికి వేదికలకి అన్నిటికీ పరిచయం చేసిన నా మిత్రుడు నా భయప్రాణం గంగాధర్. తన వల్లే నేను సింగర్గా నాకు ఇంత పేరు, అసలు ముందు నలుగురు పరిచయం, తర్వాత మన కెరీర్ ఎలా స్టార్ట్ చేసినా మళ్ళీ మన జర్నీ ఎటుంటుందో మనకేం తెలుస్తుంది. మనం బస్ స్టాండ్కి వెళ్తాం కానీ ఏ బస్సు ఎక్కుతామో మనకు కూడా తెలియదు. ఎస్, డెఫినెట్. అంటే గమ్యం కూడా మనకేం ఉండదండి. మనం ఏదో ఒక బస్సు ఎక్కాలని వచ్చాం. కారణం ఏంటంటే గమ్యం కూడా తెలియదు మనకి. అప్పటికి జర్నీ స్టార్ట్ చేయాలని వచ్చాం అంతే, ఎటు కూడా తెలియదు. కాకపోతే ఆ టైంకి మనం అనుకున్న బస్సు రాకపోతే పోన్లే ముందు ఈ స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్ కన్నా వెళదాం, అక్కడి నుంచి వెళదామని ముందు ఏదో బస్సు ఎక్కేస్తాం. అలా ఎక్కిన బస్సే నేను ఈ నటన తాలూకు సంబంధించిన బస్సు. కాకపోతే అది ఎక్కడ జనరల్గా నెక్స్ట్ స్టాప్లో ఆపకుండా నేను దిగుదాం అనుకుంటున్నాను కానీ అది నన్ను దించడం లేదు, అలా కంటిన్యూ చేస్తూ తీసుకెళ్ళిపోయింది. సో కాబట్టి సరే ఆ బస్సులోనే ఈ పాటలు కూడా పాడేసుకుందామని రెండు కలిపి నేను కొనసాగిస్తున్నాను. మీరు మీ కెరీర్ స్టార్టింగ్ డేస్ లో మీరు సినిమాలకు కూడా డబ్బింగ్ చెప్పారు, పెద్ద పెద్ద క్యారెక్టర్లు చెప్పారు, చాలా మంచి పేరు కూడా వచ్చింది క్యారెక్టర్లకి మీకు. బట్ చాలా తక్కువ మంది తెలుసు అసలు మీరు ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా మీ కెరీర్ని సాగించారు అనే విషయం కూడా. బేసిక్గా చాలా తక్కువ మంది తెలుసు కదా సింగర్ అని చెప్పేసి. ఆయన ఏ పాటలు పాడారో ఆయనతో పాటించుకుందాం మనం. ఆయన పాడిన పాటలు ఆయన గుర్తునే లేదో నాకు తెలియదు కానీ, బట్ ఆయన కొన్ని పాటలు పాడతారండి. ఘంటసాల మాస్టర్ గారిని ఎలా ఇమిటేట్ చేయాలో అలా చేస్తారు ఆయన. బాలసుబ్రహ్మణ్యం గారిని కూడా పాటలు చాలా బాగా పాడతారు. సార్ చలపతి రాజు గారు ఒక్క పాట. అలాగే, తప్పకుండా. మీకు బాగా ఇష్టమైన పాట? ఘంటసాల గారి పాట అంటే ఆయన పాటలు ఏమేం చెప్పి అన్ని అద్భుతమైనవి. ఆయన నోట్లో నుంచి ఏదొస్తే అది అక్షరం అమృతం అవుతుంది అంతే, అంతే. అలా ఆయన్ని నాకు బేసిక్గా ఎస్వి రంగారావు గారు బాగా ఇష్టం. నాకు నా ఇష్టమైన నటులు ఎవరంటే ఎస్వి రంగారావు గారు, తర్వాత గుమ్మడి గారు. కాబట్టి ఆయన నటించిన సినిమాల్లో పాటలు కూడా ఆటోమేటిక్గా ఇష్టం అవుతాయి కదా. ప్లస్ నాకు ఒక ఫ్యామిలీ, ఒక సెంటిమెంటు, కలిసిమెలిసి ఉండడం, ఉమ్మడి కుటుంబాలు, ఇవన్నీ ఏంటంటే మనం ఆ నేపథ్యంలో పెరిగిన వాళ్ళం కాబట్టి, ఆ నేపథ్యంలో నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి, మన బాల్యం అంతా ఆ చుట్టూనే తిరిగింది కాబట్టి అలాంటివి కొంచెం ఇష్టంగా ఉంటాయి మనకి. నేను ఎస్వి రంగారావు గారి పాట నాకు భలే ఇష్టం. ఆయన ఘంటసాల మాస్టర్ది. బాబూ వినరా అన్నాదమ్ములా కథ ఒకటి, కలతలు లేని నలుగురు కలసి సాగించారు పండంటి కాపురం. బాబూ వినరా అన్నాదమ్ములా కథ ఒకటి. ఈ పాట నాకు చాలా ఇష్టం. ఎస్వి రంగారావు గారు పలికించే హావభావాలు ఆ పాటలో అసలు అన్న మనసులో ఉన్నవి ఎన్నో కోరికలు, తమ్ముళ్లకు జరగాలి పెళ్ళి పేరంటాలు, అన్నలంటే తమ్ములకు అనురాగమే, అన్నకు తమ్ములంటే అనుబంధమే. బాబూ వినరా అన్నాదమ్ములా కథ ఒకటి. ఎంత అసలు అన్నాదమ్ములు ఉంటే అలా ఉండాలని. అంటే ఏదైనా సరేనండి లైఫ్లో కూడా. ఈవెన్ ఒకసారి నాకు బాగా గుర్తు, ముళ్ళపూడి వెంకటరమణ గారు స్నేహం గురించి ఒక ఇంటర్వ్యూలో ఆయన ఏమన్నారంటే, అంటే స్నేహం అంటే ముళ్ళపూడి వెంకటరమణ గారు, బాపు గారని ఇప్పటికీ మనం గొప్పగా చెప్పుకుంటాం, అది వాస్తవం కూడా. అవునండి. అప్పుడు ముళ్ళపూడి వెంకటరమణ గారిని అడిగితే స్నేహం గురించి చెప్పండి అంటే ఆయన ఏమన్నాడంటే, స్నేహం అంటే ఏమిటంటే భరించడం అన్నాడు ఆయన. జనరల్గా ఎవరన్నా అంటే భరించడం అంటే ఏమిటి, భరిస్తూ స్నేహం చేయటం ఏంటనంటేను, అందరూ సర్వకాల సర్వావస్థల్లో అందరూ నచ్చరు మనకి. కొన్ని నచ్చుతాం, కొన్ని నచ్చం. అవునండి. నచ్చని వాటిని కూడా భరించటమే స్నేహం అన్నాడు ఆయన. సూపర్. ఎంత గొప్పగా అనిపిస్తుంది. అలాగే అంత పెద్ద ఇంటికి పెద్ద అంటే ఏమిటంటే
చిన్నవాళ్ళకి కావలసినవన్నీ సమకూరుస్తూ వాళ్ళు పొందే ఆనందాన్ని, వాళ్ళ కళ్ళల్లో చూసే ఆనందాన్ని మనం కూడా చూస్తూ ఆనందించడమే పెద్దరికం. అంతేగాని పెద్దరికం అంటే చిన్నపిల్లలు పొట్టగొట్టేసి వాళ్ళదంతా మనం తినేయటం కాదు. ఎగ్జాక్ట్లీ సార్. అది మనం ఇప్పుడు రాజకీయాలకు కూడా అన్వయించవచ్చు. అవును అవును. అది కాదు. అందుకనే ఆత్రేయ గారు ఆయన అంటే ఒక సందర్భం వేరైనా కూడా మంచి పదం అది. అంటే ఆయన సందర్భం వేరే రకంగా రాశాడు, కానీ ఆ సందర్భాన్ని మనం ఎలా తీసుకుంటే ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటను లేనే లేదని ఇప్పుడే నాకు తెలిసింది. ఆ పాటలో అసలు ఎంత గొప్ప ఇచ్చుటలో ఉన్న హాయి, తీసుకోవటంలో ఉన్న హాయిని ఎంజాయ్ చేస్తున్నారు కానీ మన వాళ్ళు ఇచ్చుటలో ఉన్న హాయిని కూడా ఒక్కసారి ఎంజాయ్ చేస్తే మళ్ళీ ఆ ఎంజాయ్మెంట్ని ఎవ్వరూ వదులుకోరు. కాకపోతే ఆ స్థితిని పొందటానికి కొంత జ్ఞానం, విజ్ఞానం, అవగాహన, కొంత పూర్వజన్మ సుకృతం చాలా కావాలి. అవన్నీ ఉంటే గానీ ఇవ్వడంలో ఉండే తృప్తి అనేది మనకు తెలియదు, ఆనందం అనేది తెలియదు. ఎగ్జాక్ట్లీ సార్. మనతో పాటు కాలర్ ఉన్నారు మాట్లాడడానికి. హలో, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శ్రీనివాస్ రెడ్డి. ఓ యుగాండా. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బానే ఉన్నాం, మీరు ఎలా ఉన్నారు? లవ్ కేక మరుపురాని పాటలు మళ్ళీ ఒకసారి తన గలంలో నుంచి వింటున్నాము. హ్యాపీ హ్యాపీ. మాట్లాడండి సార్ చలపతి రాజు గారితో. శ్రీనివాస్ రెడ్డి గారు. చలపతి రావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం అండి. నమస్కారం చలపతి రాజు. నమస్కారం. నమస్తే సార్. నమస్కారం అండి. చాలా బాగా పాడుతున్నారు సార్ ఘంటసాల పాటలు, ఓల్డ్. థ్యాంక్ యూ అండి. సార్ నా కోసం ఒక పాట ఉంది కదా, స్నేహం గురించి. నాగేశ్వరరావు మూవీ పేరు మర్చిపోయాను. ఏదండి? ఏం సినిమా? సినిమా పేరు మూవీ నేమ్ మర్చిపోయాను సార్. మీకు ఐడియా ఉండొచ్చు. నాగేశ్వరరావుది ఆనాటి అబంధం సంథింగ్ ఏదో ఉంది సార్. ఆనాటి హృదయాల మీరు మామూలుగా పాత పాటలు ఎక్కువగా వింటుంటారా? అవును సార్, నాకు చాలా ఇష్టం అండి పాత పాటలు అంటే. అంటే ఎవరు వింటుంటారు? బాలసుబ్రహ్మణ్యం గారు, ఘంటసాల గారు? ఎవరేనండి, ఒకరిదని లేదు, ఎవరి బాగుంటే. నా దగ్గర ఆల్బమ్ 2 ఉండేవి, ఘంటసాల ఉంది ప్లస్ బాలసుబ్రహ్మణ్యం ఉండేవి. ఓకే ఓకే. నాకు ఎక్కువ నచ్చేది ఘంటసాల అండి, ఎందుకంటే చాలా బాగుంటాయి ఆ సాంగ్స్. అవును, మంచి పాటల్లో మీనింగ్ ఉండేది. ఇప్పుడు పాటల్లో ఇంతకు ముందు మీనింగే లేదు. సౌండ్ వస్తుంది కానీ ఏమొస్తుందో తెలియదు. అదే అందుకే సౌండ్ వస్తుంది అంతే. కాస్త సౌండ్ ని పెంచుకోవటం ఇవి తప్ప అవేమి పెద్దగా ఏమి ఉండవు. ఏ ఇన్స్ట్రుమెంట్ వాడుతున్నారో కూడా అర్థం కాదు. అప్పుడున్న పాటలకి చాలా మీనింగ్ ఉండేది, ఒక స్పష్టత తెలిసిపోయేది. అవునవును. అంటే సందర్భోచితంగా రచనలు సాగేవి, సందర్భోచితంగా బాణీ కట్టడం, వాటిని షూట్ చేయటం, ఒక మంచి సినిమాగా రూపొందించటం. అంటే ఒక సినిమా చూపించటంలో వినోదంతో పాటు అప్పుడు నిర్మాతలు, దర్శకులు ఏంటంటే ఒక బాధ్యతగా కూడా ఫీల్ అయ్యేవాళ్ళు. అంటే మనం సొసైటీని కూడాను ప్రభావితం చేయాలి, కానీ కనీసం చేయకపోయినా పాడు చేయకూడదు అనే ఒక ఉద్దేశం ఉండేది. ఇప్పుడు వాటితో ఏమీ సంబంధం లేదు. ఇది కేవలం వ్యాపారం, డబ్బు సంపాదించామా లేదా, దేనికి ఉండదు. మీరు ప్రత్యేకంగా 2 చెప్తున్నారు కానీ దేనికి సంబంధం ఉండదు. అయితే మన అదృష్టం బాగుంటే కొన్ని సంబంధాలు ఉంటాయి అక్కడక్కడ. మీరేం చేస్తుంటారండి ఉగాండాలో? నేను జాబ్ చేస్తానండి. ఓకే ఓకే. ఈయన ఇప్పుడు అవినాష్ గారు మీ పేరు అనగానే ఉగాండా అన్నారంటే మీరు తెలుగు రెగ్యులర్ చేస్తానండి. గ్రేట్. అంటే తన వాయిస్ గుర్తుపెట్టుంటారు. షూర్. వాయిస్ చాలా బాగుంది, అందుకోసం థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మొత్తానికి ఈరోజు యాక్టర్ని సింగర్ని చేసేస్తున్నారు. మీకు ఈ స్నేహం గురించి ఒక మంచి పాట ఉంది, ఏకవీరలో మంచి పాట. అది ఇద్దరు, మీరు ఒకళ్ళే కాకుండా 2 స్నేహితులు కలిసి పాడుకునే పాట.
ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి. బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలాగా సాగాలి. బ్రతుకంతా ప్రియా ప్రియా పాటలాగా సాగాలి. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి. నీలో నా పాట కదలి, నాలో నీయౌదె మెదలి. నీలో నా పాట కదలి, నాలో నీయౌదె మెదలి. లోలోన మల్లె పొదల పూలెన్నో విరిసి విరిసి. లోలోన మల్లె పొదల పూలెన్నో విరిసి విరిసి. మన కోసం ప్రతి నిమిషం మధుమాసం కావాలి. మన కోసం ప్రియా ప్రియా మధుమాసం కావాలి. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి. ఒరిగింది చంద్రవంక వయ్యారి తారవంక. ఒరిగింది చంద్రవంక వయ్యారి తారవంక. విరజాజితీవ సూత జరిగింది మావి చెంత. విరజాజితీవ సూత జరిగింది మావి చెంత. నన్ను చూచి నిన్ను చూచి వనమౌతా వలచింది. నన్ను చూచి ప్రియా ప్రియా వనమౌతా వలచింది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి. శ్రీనివాస్ రెడ్డి గారు థ్యాంక్స్ అండి. ఒకప్పుడు రేడియోలో వచ్చాయండి, అరౌండ్ మిడ్-నైట్ 11 o'clock వచ్చాయండి ఈ సాంగ్స్ అన్ని. ఒకప్పుడు అంటే 10-12 years బ్యాక్. ఇప్పుడు వస్తాయో లేదో తెలియదు రేడియోలో. రేడియో అంతా వినేవాళ్ళు ఉండాలో లేదో తెలియదు ఇండియాలో. అంతా ఎఫ్ఎంలు అయిపోయినాయి కదా. అంటే ఒకటండి, ఎప్పుడు కూడాను దృశ్యం కంటే శ్రవణానికే ప్రాముఖ్యం అండి ఎప్పుడు కూడా. అవును అవును సార్. మనం అందుకనే చూడండి, పాత పాటలు మనకు చిన్నప్పుడు రేడియోలో విన్న పాటలు ఎందుకు గుర్తున్నాయంటే, మనం ఇప్పుడు టీవీని చూడాలంటే టీవీని చూస్తూ, అందులో వాళ్ళు ఆహార్యం చూస్తూ, వెనక సీన్స్ చూస్తూ, లైటింగ్ 100 రకాలుగా మన మైండ్ పనిచేయాలి. కానీ రేడియో వినటానికి మనస్సు పనిచేస్తే చాలు. అందువల్ల రేడియో స్థానం ఎప్పుడూ రేడియోదేనండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కాలింగ్. టేక్ కేర్. బాయ్. మై గాడ్, పూర్తి పాట పాడేశారు సార్ మీరు. బాబా మీరు సూపర్. అంత పాట ఎలా గుర్తుపెట్టుకున్నారు? ఈ మధ్య కాలంలో వాళ్ళు పాడిన వాళ్ళ పాటల లిరిక్సే వాళ్ళు గుర్తుపెట్టలేకపోతున్నారు సింగర్స్. అంటే ఇవన్నీ కాస్త భావయుక్తంగా అర్థంతో ఉన్న పాటలు కాబట్టి ఏదన్నా ఏం లేదండి, ఒకటే ఛందోబద్ధంగా భావయుక్తంగా ఒక పద్ధతిగా ఉండేవన్నీ మనకు గుర్తుంటాయి. పద్ధతి లేనివే గుర్తుండవు. అది పాట కావచ్చు, మాట కావచ్చు, మనుషులు కావచ్చు. అందుకనే చూడండి, వాడు చాలా మంచివాడే వాడు అని వాడి బయోగ్రఫీ అంతా మనం చెప్పేస్తాం. అదే వాడు బాగాలేదనుకోండి, వాడితో వాడికి ఎవడో ఉన్నాడే వాడి గురించి ఎందుకులే కానీ ఇప్పుడు మొన్న అని మొదలెడతాం. సో ఇట్స్ లైక్ దట్. ఎగ్జాక్ట్లీ సార్. మరి మనతో పాటు మాట్లాడడానికి ఇంకో కాల్ ఉన్నారు. హలో. హాయ్ అవిన్, ఎలా ఉన్నావు? లవ్ కేక. గీత గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉంది యూఎస్? యా సూపర్. ఇప్పుడే వీక్ స్టార్ట్ అయింది కదా, వీక్ డేస్. అందుకే మీ మార్నింగ్ ఎప్పుడు నాతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి కిక్ స్టార్ట్ అన్నమాట. లవ్ కేక. యా నీతోటే సూపర్ స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఈ రోజు మనతో పాటు చలపతి రాజు గారు ఉన్నారు. మాట్లాడండి గీత గారు. యా చలపతి రాజు గారు నమస్తే అండి. నమస్కారం అండి. కానీ మీరు నాకు ఇప్పటికీ ఏంటంటే, మీరు చూసారా, మీరు ఇప్పుడు కొంగర జగ్గయ్య గారు, తర్వాత
ఇంకా ఎవరు రావు గోపాలరావు గారు లేకపోతే సావిత్రి గారి గొంతు అలాగే వాళ్ళేమి హలో అంటే పేరు చెప్పేశాడు ఆయన. అంటే మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లేండి, రోజు మాట్లాడుకుంటాం. గ్రేట్ గ్రేట్ గ్రేట్. అయితే మీరు ఫ్యామిలీ మెంబర్ అయితే. ఎగ్జాక్ట్లీ మన టోరీ టోరీ ఫ్యామిలీ. వెరీ గుడ్ వెరీ గుడ్. అదే మీలాంటి వాళ్ళ మంచి మంచి వాళ్ళ సాంగత్యం లభిస్తుంది ఇలా మాట్లాడడం వల్ల కూడా, అందుకని మేము టోరీకి చాలా చాలా రుణపడి ఉంటాం అన్నమాట. గ్రేట్ గ్రేట్ అండి గ్రేట్ అండి. మీ భాష కూడా బాగుంది. థ్యాంక్ యూ తెలుగు అభిమానులమని కొంచెం మాట్లాడదామని. అవునవును చాలా బాగుంది చాలా బాగుంది. సాంగత్యం అనే పద వాడకంలోనే తెలుస్తుంది. అబ్బా చాలా ఆనందంగా ఉంది అమ్మయ్యా. అది మీరు నాకు చాలా ఫేవరెట్ యాక్టర్ అండి టీవీలో. ఏ సీరియల్ చూస్తారు? నేను ఇది చంద్రముఖి చూస్తాను. ఓకే. ఆ చంద్రముఖి అయితే కేవలం మీకోసము మీ ఆపోజిట్ యాక్ట్రెస్ తను ఉన్నారు కదా, ప్రీతి నిగమ్ గారు. ప్రీతి నిగమ్ గారు మీ ఇద్దరు చూడొచ్చండి. అదైతే అసలు యశోదర క్యారెక్టర్. పాపం తన్నులు తినడానికి ఈవిడ, తన్నులు ఇవ్వడానికి ఆవిడ. అసలు సూపర్ యాక్షన్ మీ ఇద్దరు. అసలు మీరు ఏ షోలో కనపడ్డా గానీ చూస్తూనే ఉన్నాను అన్ని. అసలు మీరు ఇప్పుడు పాట పాడుతున్నారు కదా, అసలు ఎంత బాగుందో అసలు ఆ పాట. నా కాల్లోనే ఉన్నాను నేను అప్పుడు. అసలు చాలా చాలా బాగుంది మీ టోన్ కూడా. అదే నేను చాలా షోలలో విన్నాను. నేను యాక్చువల్ గా పాడమని అడుగుదాం అనుకున్నాను, అది నా ముందు కాలర్ అడిగేశారు కదా, విన్నాను అంతా. మామూలుగా ఈ రోజు వేరే వాళ్ళని ఎక్స్పెక్ట్ చేశాను నేను, మీరు కనపడగానే తొందరగా ముందు కాల్ చేసేద్దామని చెప్పి చేసేస్తున్నాను అన్నమాట. సర్ప్రైజ్ ఏంటంటే యాక్చువల్లీ చలపతి రాజు గారు చాలా బిజీగా ఉన్నారు. ఎప్పుడు లాస్ట్ ఆల్మోస్ట్ ఒక 1.5 months నుంచి కదా సార్, 1.5 months నుంచి కీప్ ఆన్ ట్రైయింగ్ సార్. ఇంటర్వ్యూ చెన్నై వెళ్తున్నానమ్మా, షూటింగ్. చాలా హ్యాపీ అవి చలపతి రాజు గారిని తెచ్చినందుకు. ఇప్పుడు కలెక్టర్ పరికారు. నేను ఈ మధ్య ఇది స్టార్ట్ అయింది కదా మీ సీరియల్ కొత్తది, శిఖరం అండి, నాగబాబు గారిది. శిఖరం స్టార్ట్. దాంట్లో కూడా చాలా బాగుంది, మీది డిఫరెంట్ క్యారెక్టర్ కదా అసలు. చాలా ఫన్. ఇప్పుడు ఇవాళ అంటే మీకు ఇవాళ ఎపిసోడ్ అంటే మీకు ఎప్పుడు వస్తుంది? ఇప్పుడే మార్నింగ్ రావాలి. మాకు ఒక రోజు వెనకకు వస్తుంది అనమాట, ఇండియా కన్నా ఒక రోజు తర్వాత. ఇప్పుడు మనం చూసిన ఎపిసోడ్ వీళ్ళు ఎప్పుడు చూస్తారు? రేపు చూస్తారు. అయితే మీరు రేపు ఎపిసోడ్ అస్సలు మర్చిపోకూడదండి. నేను డైలీ చూస్తానండి అది. రేపు మీరు చూస్తే దాన్ని మీరు కరెక్ట్ గా రికార్డ్ చేసుకుని లేకపోతే ఎక్కడి నుంచి గ్రాప్ చేసుకుని పక్కన పెట్టుకుని మీకు ఎప్పుడు డిస్టర్బ్ గా ఉన్నా చూసినా అది నవ్వు వస్తుంది. అంత గొప్పగా ఉంది వాళ్ళ ఎపిసోడ్. నేనే నవ్వుకున్నాను. ఒక మ్యూజిక్ వస్తుంది చూడండి, అవును డేంజరస్ అని వస్తుంది. మైకేల్ జాక్సన్ మ్యూజిక్. మీ డ్రెస్సింగ్ కూడా సూపర్ ఉంది అసలు, అదిరిపోయింది. పూల రంగు టీ షర్ట్లు, నేను పూల టీ షర్ట్లు. పూల రంగడు కాదు, డబ్బుల రంగడు లాగా. డబ్బులు నా పేరు అందులో కుబేరమూర్తి. అందుకని అవన్నీ డబ్బులు 500 నోట్లు 1000 నోట్లు అవన్నీ రూపాయి నోట్లతో అన్నమాట. అవును. దానికోసం మా డైరెక్టర్ మల్లినేని రాధాకృష్ణ గారు అని ఉన్నారు. ఆయన ఈ క్యారెక్టర్ సాయి మాధవ్ గారు అని రైటరు. వీళ్ళిద్దరూ కూర్చుని ఈ క్యారెక్టర్, ఎందుకంటే ఇది ఆర్కా మీడియా అని చంద్రముఖి సీరియల్ ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్సే శిఖరం కూడా చేశారు. అవును. అందువల్ల ఇది ఇంకా ఏదో డిఫరెంట్ గా ఉండాలని చాలా కుస్తీ పట్టి ఈ క్యారెక్టర్ డిజైన్ చేశారు. బాగుంది అసలు మీ క్యారెక్టర్. చూడ ఆ పేరు వినగానే మొత్తం ఆహార్యం అంతా గుర్తొస్తుంది అనమాట, పైనుంచి ఆ తలకట్టు దగ్గర నుంచి కింది దాకా డ్రెస్సింగ్ తో సహా. మరి డిఫరెంట్ స్టైల్లో సెంటర్ క్రాఫ్ అసలు ఈ ప్రోగ్రామ్ లో అయితే. అదే సెంటర్ లో తీసేసి ఆ షర్ట్ ఒకటి, ఆ చంకలో బ్యాగ్ ఒకటి, చాలా బాగుంది క్యారెక్టర్. అసలు చూడగా అసలు మాట్లాడితే కొట్టేయాలనిపిస్తుంటుంది అనమాట అసలు. చంద్రముఖిలో బాగా కొట్టడం చూసి 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 కానీ చూసారా మీరేమో కొట్టాలనిపిస్తుందని అంటూ ఎంత నవ్వుతూ మాట్లాడుతున్నారు. అదే మరి అసలు మీ యాక్టర్స్ కున్న గొప్పతనమే అది కదా అసలు. బాగుంది బాగుంది.
చాలా బాగుందండి. మీతో మాట్లాడతాం అనుకోలేదు, అసలు మాట్లాడుతున్నందుకు చాలా చాలా హ్యాపీ. చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ రియల్లీ. అంటే చాలా మంది ప్రేక్షకుల్లో కూడానండి చూస్తారు, కానీ శ్రోతలు ప్రేక్షకులు మనం చేసే ప్రోగ్రామ్స్ని చూస్తారు, కానీ అంటే మనకి సూచనలు ఇచ్చే స్థాయిలో ఒక అద్భుతమైన రీతిలో చూసి దాన్ని ప్రజెంట్ చేసి మన ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. అది నిజమండి. చాలా మంది చూస్తారు, సార్ మేము టీవీలో కనిపించే బాగుంది సార్, సూపర్ సార్ అంటుంటారు. అదేమిటో దానికి మీనింగ్. సూపర్ సార్ టీవీలో కనిపించాడు, చాలా మంది కనిపిస్తుంటారు టీవీలో. ఇప్పుడు 4 హత్యలు చేసినట్టు కూడా కనిపిస్తుంటారు. అంటే వాడు ఏంటి టీవీలో చూస్తే ఎందుకు సూపరు, దానికి అది ఒక అర్థం ఉండదు, ఒక వివరణ ఉండదు. కానీ మనం ఎందుకు చూసామో అంటే అదేంటంటే ప్రేక్షకుడిగా కూడా ఒక బాధ్యత అన్నమాట. అది మీరు చక్కగా చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. రాధామధు కూడా నాకు ఫస్ట్ రాధామధు దగ్గర నుంచి ఇష్టం అనమాట. అది మీ యాక్షన్ రాధామధులో చాలా అమాయకంగా, మీ ఇద్దరు పేరు చూస్తే మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఏమో అని నేను చాలా రోజులు దాంట్లోనే ఉన్నా అనమాట. మెంటల్ గా కాంబినేషన్ అసలు అదిరిపోతుంది, అసలు చాలా బాగుంటారు మీ పేరు. మా ఆవిడ దండెత్తుంది ఇప్పుడు. సారీ అలా కదా, అసలు స్క్రీన్ మీద అనమాట చాలా బాగుంటుంది కెమిస్ట్రీ గానీ, చాలా బాగుంటది అనమాట. రాధామధు నుంచి మీ ఫ్యాన్ అనమాట. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి. చాలా మంది కాలర్స్ ఉంటారు, చాలా టైం స్పెండ్ చేసినట్టు మాట్లాడుతూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అవిన్. థ్యాంక్ యూ గీత గారు. బాయ్. నమస్తే. టేక్ కేర్. బాయ్. దట్ ఈస్ ద లవ్. యాక్చువల్లీ ఒక యాక్టర్, ఒక నటుడు అనే వ్యక్తికి ఇంత ప్రేమ దొరుకుతుంటే ఎవరైనా ఎలా కాదనుకుంటారు సార్? నిజంగా నాకు ఒకసారి అంటే షూటింగ్లో మేము కూడా చాలా కష్టపడుతుంటాం. ఆ కష్టపడుతున్నప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇంత అవసరమా అని అనిపిస్తుంటుంది. కానీ ఇలాంటి కాలర్స్తో మాట్లాడినప్పుడు బయట కొంతమంది చాలా ఎనలైటికల్గా, ఆరాధనాపూర్వకంగా, గౌరవంగా, ఆనందంగా, అంటే ఒక డిఫరెంట్ ఎమోషన్స్ని మనతో షేర్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళు మనల్ని చూడగానే వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ని చూస్తున్నప్పుడు పడితే ఏమిటి ఇంత కష్టం అని అనిపిస్తుంది. అవునండి. నిజంగా అసలు కళాకారుడు అవటమే పూర్వజన్మ సుకృతం అండి. అందరూ కాలేరు కదా. ఆ భగవంతుడు అంత బాధ్యతని, అంటే ఇది కూడా మనకు ఒక బాధ్యత అప్పగించి పంపించాడు, ఒక పోస్ట్ ఇచ్చి జాగ్రత్తగా చేయరా అని. సో మనం జాగ్రత్తగా చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి పోస్ట్ మాస్టర్లో అనమాట. అంతే మనం, అంటే అది అదృష్టం, అంతే. ఆర్టిస్ట్ అవడమే అదృష్టం అండి, పూర్వజన్మ సుకృతం, అంతే. భగవంతుడికి నిజంగా శతధా సహస్రదా వందనాలు భగవంతుడికి. ఎగ్జాక్ట్లీ. మీలో చాలా మందికి తెలియని ఒక భాషా ప్రజ్ఞాని కూడా ఉన్నాడు. ఆ విషయాలు కూడా బయటకు వచ్చాక, అంటే ఈ బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. లిసనర్స్ మీరు ఇంకా కాల్ చేసేయాలి. ఇలాగే చలపతి రాజు గారితో మాట్లాడాలన్నా పాట కూడా పాడించుకోవచ్చా మచా. సో మీరు హ్యాపీగా కాల్ చేసేయచ్చు, మా పాట పాడించుకోవచ్చు. ఆయన ఎన్టీఆర్ గారి డైలాగ్స్ మనం ఇప్పుడు యూట్యూబ్లో, టీవీలో పాత ఎన్టీఆర్ గారి సినిమాలో ఇంత పొడుగు డైలాగ్స్ ఉంటాయి కదా. సో అంతంత పొడుగు డైలాగులు ఆయన కూడా చెప్తారు, తెలుసా మీకు? చెప్పించుకుందాం డైలాగులు, మాటలు, ఆయన భాషా ప్రజ్ఞానం గురించి, తర్వాత ఆయన జర్నీ గురించి, ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. సో రాజు గారు మనతో మాట్లాడడానికి ఒక కాలర్ ఉన్నారు ఇప్పుడు. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేను కడప నుంచి అనిల్. అనిల్, హాయ్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నావు? బాగున్నా. ఏం చేస్తుంటావు అనిల్? ఖాళీగా ఉంటావు? నా అలాగే ఫుల్ బేవర్సా? అవును. అబ్బా సూపర్ అబ్బా. మనం ఒక రకం వల్ల అనమాట. మాధవరావు జూబ్లీ హిల్స్ మాధవరావు గారు ఉండారా? ఉండారు, మాట్లాడు. జూబ్లీ హిల్స్ మాధవరావు గారు శ్రీనగర్ కాలనీలో ఉన్నాడు. ఏరియా దాటొచ్చారు, పక్క ఏరియాని కూడా కబ్జా చేద్దామని వచ్చేసారు. రిలేషన్ బాగుందా? అసలు బ్రహ్మాండం. బాయ్ ఏమండి? బాగా యాక్షన్ చేశారు. థ్యాంక్ యూ అండి. అనిల్, నీ వాయిస్ కంప్లీట్గా బ్రేక్ అవుతుంది అనిల్, కొంచెం చెక్ చేసుకోవాలి. హలో అనిల్, వాయిస్ బ్రేక్ అవుతుందంటే నువ్వే బ్రేక్ అయిపోయావా అనిల్? సార్ మనతో పాటు ఇంకో కాలర్ ఉన్నారంట. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో నమస్కారం అండి, మలేషియా నుంచి గణపతి మాట్లాడుతున్నాను. గణపతి గారు, గుడ్ ఈవినింగ్ సార్, ఎలా ఉన్నారు? గుడ్ ఈవినింగ్.
హలో ప్రవీణ్, నీకు మట్టికి మా నిజంగా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. నా మాట మన్నించి ఈ రోజు విన్నాను, చాలా బాగా మాట్లాడుతున్నాను తెలుగు. మీరు సూపర్ అండి. వెల్ గణపతి గారు, మరి ఈ రోజు మనతో పాటు చలపతి రాజు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడండి ఫస్ట్. విన్నానండి, చెప్పండి, ఇవ్వండి. మాట్లాడండి. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. నేను మలేషియా నుంచి చేస్తున్నాను. కాకపోతే నన్ను క్షమించాలి, ఎందుకంటే ఇక్కడ మనకి నేను మీ ప్రోగ్రామ్ అనేది ఏది కూడా చూడలేదు. కాకపోతే మీ తెలుగు, మీ పాటలు కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. ఎందుకంటేనండి ఇక్కడ మనకి తెలుగు అనేది ఇక్కడ మలేషియాలో చాలా తక్కువ, తమిళ అనేది బాగా ఎక్కువ. ఓకే. మన వాళ్ళు చాలా మంది కూడా దాన్ని అంతగా పట్టించుకోకుండా వదిలేశారండి. దానివల్ల నాకు కూడా ఇంత ముందు ఊర్లో ఉండగా పెద్దగా తేడా తెలిసేది కాదు. ఇక్కడ మలేషియా వచ్చాక మట్టికి మనం చాలా మన భాషను కోల్పోతున్నామని బాగా అర్థమైందండి నాకు. నేను అందుకే స్టోరీకి ఎప్పుడు ఫోన్ చేసిన పాపం ప్రవీణ్ కూడా ఇబ్బంది పెడుతుంటాను, తెలుగులో మాట్లాడని, ఇంగ్లీష్ తగ్గించండి అని. ఆయన పాపం ఈ రోజు విన్నాను, చాలా బాగా మాట్లాడారు. మీరు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు తెలుగు. థ్యాంక్ యూ అండి. ఏం లేదు అంటే మనం అంటే మన భాషను మనం మాట్లాడటం అన్నది పెద్ద విషయం కాదు, కానీ అది అవతల వాళ్ళకి నచ్చేలా మాట్లాడటం. సుందరారామూర్తి గారు ఆదివారం అతను మాట్లాడారు, అతను నా మాతృభాష తమిళము అని చెప్పారు. కానీ నిజంగా నేను ఆ రోజు చాలా మురిసిపోయానండి. ఎందుకంటే వాళ్ళకి బాగా ఎక్కువ అండి తమిళ వాళ్ళు ఉన్నా ఏంటంటే ఎప్పుడన్నా నేను ఇక్కడ చూస్తున్నాను, మేమే గొప్ప వాళ్ళం, మాదే పై చేయి అని చెప్తూ ఉంటారు. అవతల వాళ్ళకి ఎదుగుదల ఉన్నవారు. ఇక్కడ నాకు కూడా నా స్నేహితులు కూడా ఉన్నారు, వాళ్ళ రూమ్ లో తమిళ వాళ్ళు ఉన్నారు. కాకపోతే నేను అక్కడికి వెళ్తే వాళ్ళు గొప్ప, మాదే గొప్ప అంటే మా స్నేహితులు అంటారు మీరే గొప్ప, మాది కాదని చెప్తారు. కానీ నేను ఓటమని ఎప్పుడు ఒప్పుకోనండి, నేను వాళ్ళతో గొడవ పడతాను. నీకు గొప్ప అయితే నా భాష నాకు గొప్ప, ఇప్పుడు నా భాష గురించి తప్పుగా మాట్లాడొద్దు అని చెప్తూ ఉంటాను. అవును, కరెక్ట్ అండి. అసలు ఇంకో కాకపోతే మనకు కూడా వాళ్ళని కూడా మనం వాళ్ళని చూసి నేర్చుకోవాలి. కానివ్వండి, ఏదన్నా నటన అనేది చాలా బాగా చేస్తారు. అలాగే భాష గురించి కూడా చాలా గొప్పగా మాట్లాడతారు వాళ్ళు. థ్యాంక్స్ అన్న మాట కూడా తమిళంలో ఉపయోగించారండి వాళ్ళు, నండ్రి అనే చెప్పుకుంటారు. థ్యాంక్స్ అని మనకి ఏంటంటే కృతజ్ఞతలు అనేది పాతపడిపోయింది, ఇప్పుడులో చాలా మంది కూడా తెలియదు. ఇది ఎందుకంటే ఎంత ఆరాటపడుతున్నానంటే ఇప్పుడు ఉండగానే చాలా మంది చదువుకున్న పిల్లలు ఉన్నారండి, వాళ్ళకి తెలుగు పేపర్ చదవడం కూడా రావట్లేదు. అవునండి, అవును, ఇది నిజం. ఇది ఏమండి ఇలా ఉన్నాం అనుకోండి, రేపు పొద్దున్న 20 సంవత్సరాల తర్వాత మనం అందరం వెళ్ళిపోతాం. తర్వాత తెలుగు అనేది అక్షరాలు కూడా తెలుగు, తర్వాత తెలుగు కూడా ఇంగ్లీష్ లోనే రాసుకోవాల్సి వస్తుంది నా భయం. అంతే, ఏం లేదు, మాతృభాషల్లా మృత భాష అయిపోతుంది. మాతృభాషల్లా కొన్నాళ్ళకి ఇలాగే కొనసాగితే అవునండి మృత భాష అయిపోతుంది. అవునండి, కాబట్టి దాన్ని బతికించుకోవాల్సిన అవసరం మన మీదే ఉంది. అంటే ఏం లేదండి, ఇప్పుడు యథారాజా తథా ప్రజలాగా మన తల్లిదండ్రులు ఎలా ఉంటే పిల్లలు కూడా అలాగే ఉంటారు. అయితే పిల్లలు తప్పు కాదండి, అది తల్లిదండ్రులు తప్పు కాదండి, తల్లిదండ్రులు తప్పు. నేను ఇంతకుముందు ఇక్కడ తమిళ వాళ్ళు కాదు, ప్రస్తుతానికి వాళ్ళకి తెలుగు వాళ్ళే మా కంపెనీ కూడా వస్తారు, వేరే కంపెనీ సూపర్వైజర్ అండి, ఆడవాళ్ళు. వారు మీదే ఊరు అని అడిగారు, నేను ఎలా చెప్తాను మాది ఎలా ఆంధ్రప్రదేశ్, తెలుగు వాళ్ళు అని చెప్పి. అప్పుడు ఆవిడ అన్నారు, నేను తెలుగు వాడినే, తెలుగు దాన్నే, కానీ మా అమ్మ నాన్న వాళ్ళు తెలుగు చెప్పలేదు, నాకు తెలియదు తెలుగు అని చెప్పింది. అవును, అలాగే నేను మొన్న ఇలాగే సెలవులు వస్తానండి, ఇక్కడ కంపెనీ సెలవులు ఇస్తే నేను టూర్ వెళ్ళినప్పుడు ఒక దుక్కును కాదు, బస్సు వాళ్ళు 4-5 దుక్కులు ఎక్కించుకున్నారు. అందులో కూడా ఇక్కడ సిటిజన్ తమిళ వాళ్ళు ఎక్కారు. కాకపోతే వాళ్ళు కూడా ఒకరు పరిచయం చేసుకున్నాం, మైకులు అది పెట్టుకుని, స్పీకర్లు పెట్టుకుని, నేను పలానా ఊరి నుంచి వచ్చాను, పలానా ఊరు నాది, పలానా స్టేట్ నాది అని చెప్పి పరిచయం చేసుకున్నప్పుడు నేను చెప్పిన ఎలా నా మాతృభాష తెలుగు, మాది ఆంధ్రప్రదేశ్ అని చెప్తుంటే అప్పుడు వాళ్ళకి తర్వాత తిరిగి వచ్చేస్తున్నప్పుడు వాళ్ళు నన్ను అడిగారు, మీరు తెలుగు వాళ్ళ ఎలా అంటే, అవునండి తెలుగు వాళ్ళు అదే మాట అన్నారు, నేను తెలుగు వాళ్ళనే, కాకపోతే మాకు చెప్పలేదు, నేర్పించలేదు మా నాన్న వాళ్ళు అని చాలా బాధపడ్డారు. సార్ గణపతి గారు చెప్పండి సార్. అన్ని కార్యక్రమాలకి సవ్యంగా కొనసాగాలంటే గణపతి ఆశీస్సులు కావాలి. అయితే కాదండి, వినండి, ఆశీస్సులు అనేది భగవంతులు ఇవ్వాలి. కాకపోతే నేనేంటంటే నా వల్ల సాధ్యమైనంత వరకు నేను అందుకే అదే అంటే నేననేది మీరు అని కాదు నా ఉద్దేశం.
అంటే మీరు ఆ పేరు పెట్టుకున్న సార్థక నామధేయులని, అంటే మీరు చెప్పిన ఏ ఉద్దేశం అయితే ఉందో ఈ ఉద్దేశం తల్లిదండ్రులు ఇప్పుడు ఈ ప్రోగ్రాం ద్వారా అందరూ విని తల్లిదండ్రులందరూ పిల్లలకు నేర్పితే ఆ నేర్పే కార్యక్రమానికి మీరు ఇలా మాట్లాడటమే శ్రీకారం కాబట్టి మీ ద్వారా జరుగుతున్నందుకు నిజంగా మిమ్మల్ని డెఫినెట్గా నేను అభినందిస్తున్నాను. అలా జరగాలని కోరుకుంటున్నాను. అందరూ కూడా పెద్దవాళ్ళందరూ కూడా. మొన్న కేశవరా సుందరరామూర్తి గారు మాట్లాడినప్పుడు ఆయన అంత చక్కని తెలుగు మాట్లాడుతున్నారు. ఇంతకు ముందు పూర్వం కవులు తెలుగు ఒక మంచి భాష అని చాలా పొగిడారు. సుందరరామూర్తి గారు మాట్లాడినా నేను నా మాతృభాష తమిళం అని చెప్పి అతను తెలుగు అతను మాట్లాడుతున్న భాష ఇంకా మనకి చాలా మంది మనకు మరిచిపోయాం. ఇప్పుడు మన హీరోలు వాళ్ళు ఉన్న నటులు అది సాధారణ తెలుగే మాట్లాడుతున్నారు కానీ మన మాతృభాష అనేది రావట్లేదండి. అవునవును. నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఏంటంటే ఇప్పుడంటే మనం ఇంతమంది ఉన్నాం. ఇప్పుడు సుందరరామూర్తి గారు వీళ్ళందరూ చెప్తున్నారు మన తెలుగుని పెంచాలని. రేపొద్దున వీళ్ళందరూ కనిపించకుండా పోతే రేపొద్దున మనల్ని అడిగే వాళ్ళు, మనకు చెప్పేవాళ్ళు, తెలుసుకుందామని చెప్పేవాళ్ళు కూడా ఎవరు ఉండరండి, కరువైపోతారు. ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని పెంచేవాళ్ళు ఇప్పుడు కార్మెంట్లు అంటే ఇంగ్లీష్ అని కార్మెంట్లు వేసేస్తున్నారు. వాళ్ళు నేను అనుకుంటున్నాను ప్రతి కార్మెంట్ లో కూడా కంపల్సరీ తెలుగు ఒక సెక్షన్ గా ఇప్పుడు సైన్స్ సోషల్ ఎలా ఇస్తున్నారో అలాగే తెలుగు కూడా పెడితే మనకి నా పాడైపోయేది లాస్ వచ్చేది ఏం లేదు కదండి. మన గవర్నమెంట్ కూడా ఆలోచించాలని నా బాధ అండి. అంతేనండి. అంటే ఏం లేదండి, ఇప్పుడు గవర్నమెంట్ అన్ని కూడాను గవర్నమెంట్ స్కూల్స్ లో తెలుగు మీడియమే ఉందండి. మనమే కావాలని ఇంగ్లీష్ మీడియం పంపిస్తున్నాం కానీ గవర్నమెంట్ కరెక్టే చేస్తుంది. గవర్నమెంట్ కరెక్టే చేస్తుంది. ఇవన్నీ ఏంటంటే మనం తల్లిదండ్రులు చేస్తున్న పొరపాటు. అలా ఇంకోటి అండి, ఇప్పుడు ఏమండి గణపతి గారు, ఇంగ్లీష్ నేర్చుకోవటం తప్పు కాదు కానీ మన భాషను మర్చిపోవటం పెద్ద తప్పు. మాతృభాష ఇప్పుడు మీరు ఇంగ్లీష్ నేర్చుకున్నారు, హిందీ నేర్చుకున్నారు అంటే బహుభాషా పండితుడైతే గౌరవం పెరుగుతుంది. అవునండి. కాకపోతే మనం సొంత భాషని అంటే మాతృభాషను మర్చిపోతే వాడు మనిషిగా కూడా ఉనికిని కోల్పోతాడు. అది మనం ఏంటంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి చెప్పాలి. అది మన బాధ్యత. పిల్లలు తప్పు కాదు, వాళ్ళకి ఏం తెలుసు పాపం, మన భాష అది మనం చెప్పాలి. ఎగ్జాక్ట్లీ. సో గణపతి గారు సార్, హవెవర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. మీ మంచి సదుద్దేశంతో మంచి భావంతో, ఎందుకంటే చాలా మంది సరదాగా మాట్లాడుతుంటారు కానీ మీరు ఒక మంచి మెసేజ్తో మీరు సరదాగా మాట్లాడారు. మీ బాధని భావాన్ని ఒక సందేశాత్మకంగా ఈ కార్యక్రమం ద్వారా మీరు ప్రశ్నలతో అందరితో పంచుకున్నందుకు మీ భావాన్ని అందరూ అర్థం చేసుకుని దాన్ని అమలు చేస్తారని ఆశిస్తూ మీకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్ గణపతి గారు. టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్. దట్ వాస్ గణపతి గారు. బట్ చాలా ఎమోషనల్ అందులో. అంటే ఆయన గణపతి గారు అంటే ఒకటండి, ఆ ఏజ్ గ్రూప్లో కానీ ఇలాంటి వాళ్ళు ఇంత బాగా ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. అంతే కదా. నిజంగా గణపతి గారికి నేను ఏమంటారు ఆయనకి సాల్యూట్ చెప్పాలో, థ్యాంక్స్ చెప్పాలో, కృతజ్ఞతలు. మళ్ళీ ఇప్పుడు థ్యాంక్స్ అంటే ఆయన కొడతాడు ఇప్పుడు కొడతారండి. అందుకనే మీకు చాలా అభినందనలు, కృతజ్ఞతాపూర్వక అభినందనలు. మీకు బాగా చెప్పారు. ఇందాక సార్ నేను లింక్ లో అన్నట్టుగా మీలో ఒక మంచి ప్రతిజ్ఞాశాలి, తర్వాత భాష మీద పట్టు ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడని చెప్పేసి అన్నాను. సో ఆ పట్టు ఎక్కడి నుంచి వచ్చింది? మీ చిన్నప్పటి నుంచి, మీ చిన్నతనం నుంచి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం యాడ్ చేసుకోవాలి ఏంటంటే, మీ నాన్నగారు అంటే స్వతహా ఆయన కూడా మంచి భజనలు చేసేవారు. ఆయన కూడా బృందావన భజనలు చెప్పేవారు. ఆయనే మీకు మొదటి గురువా? అంటే మా నాన్నగారి ఇన్ఫ్లుయెన్స్ నా మీద చాలా ఉందండి. మా నాన్నగారు ఒక ఋషిలాగా, యోగిలాగా ఉండేవాడు. సరదాగా ఉండేవాడు, ఫ్రెండ్గా ఉండేవాడు. ఆయన ఎప్పుడు కోపపడడం కానీ, ఏమన్నా పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తే విసుక్కోవడం కానీ ఎప్పుడూ చేయలేదు. నేను చాలా పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసేవాడిని. ఆయన చాలా సీరియస్గా చెప్పేవాడు సమాధానం. తర్వాత ఆయన భాష చాలా అద్భుతంగా ఉండేది, మా నాన్నగారి భాష. తర్వాత మా నాన్నగారు బేసిక్గా హార్మోనిస్ట్ ఆయన, ప్లస్ బృందావన భజనలు బృందావన భజనలో ఆ రోజుల్లో ఆయన పెద్ద మెగాస్టార్. ఆయన ఆ రోజుల్లో సూపర్, చాలా పేరు మా నాన్నగారికి. మంచి అందగాడు, మంచి ఒక 6'2" ఉండేవారు మా నాన్నగారు. 6 feet 6'2" ఉండేవారు. బ్రహ్మాండమైన ఒక
మంచి కళాకారుడు ఆయన. సార్ ఆయన పేరు? మా నాన్నగారి పేరు, మా ఇంటి పేరు సరస్వతి. ఇంటిలోనే ఉంది. మా నాన్నగారి పేరు నాగేశ్వరరాజు గారు. సరస్వతి నాగేశ్వరరాజు గారు. ఆయన ఇన్ఫ్లుయెన్స్, ఆయన చూస్తున్నప్పుడు నాకేమనిపించేదంటే, ఆర్టిస్ట్ ఇంత అందంగా, ఇంత బాగా ప్రజెంటేషను, ఇంత బాగా భాష, ఇంత సంగీతం, ఇవన్నీ కలిస్తేనే ఆర్టిస్ట్ ఏమో అని మా నాన్నగారిని చూసినప్పుడు నాకు అనిపించేది. అది భాష అంటే, భాష పట్ల అంటే మాట్లాడుతుంటే, స్పష్టంగా మాట్లాడుతుంటే అదేదో కమ్మగా తీయగా ఉంటూ అలాగే నోరెళ్ళ పెట్టుకుని వినాలనిపించేది. నేను కూడాను, మన చిన్నపిల్లలు అంటే ఏంటి, ఇమిటేషన్తోనే స్టార్ట్ అవుతుంది. మనం కూడా అలాగే మాట్లాడటానికి నేను ప్రయత్నించేవాడిని. ప్లస్ నా సాంగత్యం కూడా, అంటే నా ఫ్రెండ్ సర్కిల్ కూడాను కొంచెం భాష తెలిసిన వాళ్ళ మధ్యలోనే ఉన్నాను. నేను కాస్త ఊహ తెలిసిన తర్వాత నాకు దాదాపు ఒక 20-22 సంవత్సరాల స్నేహం నా మిత్రుడు గంగాధర్తో. గంగాధర్ అంటే అసలు భాష ఏమంటారు, అసలు మామూలు అతి భయంకరమైన భాషా ప్రేమికుడు తను. అంటే తన సాంగత్యంతో కూడాను నాకు బాగా భాష పట్ల ప్రేమ. ఏమైనా తప్పు మాట్లాడితే వాడు ఇట్లా గురువుల ఇట్లా చూసేవాడు, ఏంటిది ఇది అనేది, వీడితో గొడవ ఎందుకని, అందుకని నేను లోపల సెల్ఫ్ ఎడిట్ చేసుకుంటూ మాట్లాడేవాడిని. ఇవన్నీ ఇప్పుడు ఒకవేళ వాళ్ళు వస్తుంది, అది కూడా వస్తుంది కదా అన్న, వస్తుంది అనేవాడు. వస్తుంది ఏంట్రా అనేవాడు. వస్తుంది కదా, ఓహో అవును కదా. అంటే ఒక్కొక్కసారి అంటే మన మూలాలు ఉంటాయి కొన్ని, అంటే మన విలేజ్ నుంచి వచ్చింది ఎక్కడో ఉంటుంది. అనుకోకుండా ఒక్కోసారి మనం ప్రవాహంగా మాట్లాడుతున్నప్పుడు టక్మని ఎక్కడో పడిపోతాం అని, టక్మని వాడు ఇలా చూస్తాడు, ఏంట్రా అది అని అన్నాడు. అలాంటి ఫ్రెండ్ సర్కిల్ మధ్యలో కూడా నేను ఉండటం వల్ల భాష పట్ల మనం మంచి సాంగత్యం, అంటే భాషా ప్రావీణ్యత, ఒక భాష పట్ల పట్టున్న వాళ్ళ మధ్యలో నేను తిరగడం వల్ల కూడా నాకు భాష పట్ల మక్కువ చిన్న నేను కూడా నేర్చుకోవడానికి అవకాశం కలిగింది. ఎగ్జాక్ట్లీ సార్. మనతో పాటు ఇంకో కాల్ ఉన్నారండి. షూర్. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? కమలప్రియ. హాయ్ కమల, గుడ్ ఈవినింగ్. మరి ఈ రోజు మనతో పాటు చలపతి రాజు గారు ఉన్నారు, మాట్లాడండి. హలో బాగున్నారా సార్? కమల్ గారు నమస్కారం. నమస్కారం అండి. మాట్లాడండి, సైలెంట్ గా ఉంటారే. ఎక్కడి నుంచి అండి మీరు? హైదరాబాద్ నుంచి అండి. ఓ గ్రేట్. ఎక్కడండి హైదరాబాద్ లో? హలో హైదరాబాద్ లో ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గచ్చిబౌలి. ఓకే. ఫుల్ రిచ్ సిటీ. ఊరు బయట ఉంటామండి, అంతలా ఉన్న అవసరం లేదు. ఏమండి? ఏం లేదు సార్. ఊరు బయట ఉంటాము, ఎందుకంత నవ్వుకుంటున్నారు అన్నట్టుగా. కానీ మీరు ప్రశాంతతకి, మీరు ఊరికి దూరం ఉన్నా ప్రశాంతతకి దగ్గరగా ఉన్నారు మీరు. ఎగ్జాక్ట్లీ. ప్రశాంతత ఏముందండి, ఏమీ లేదు. ప్రస్తుతానికి ఊర్లో మరి తిరుగుతున్నా. ఏమండి? ప్రస్తుతానికి ఊళ్ళో తిరుగుతున్నారు. ట్రావెలింగ్ లో ఉన్నాను. అవునా? హలో, అంతా అయిపోయింది తర్వాత ఇంక ఈ జీవితంలో ఏం మిగలలేదురా బాబు అన్నట్టుగా కాల్ చేసి చాలా నిర్వేదంగా మాట్లాడుతున్నారు కమల్ గారు. కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది అనుకుంటా. బట్ చాలా డ్రాస్టిక్ సార్. అసలు ఈ కాలర్ వింటే నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఏం కాకపోయినా చాలా బాబు ఎందుకురా ఈ జీవితం ఇంకా అన్నట్టుగా ఉంది. లైఫ్ అన్నాక ఇంకా చాలా సాధించాల్సినవి ఉంటాయి. సో మీ నాన్నగారి గురించి మనం మాట్లాడుతున్నాం సార్. మా నాన్నగారు ఆయన ఇన్ఫ్లుయెన్స్, అంటే ఆయన్ని ఎక్కువగా నేను చిన్నప్పటి నుంచి ఆయన్ని చూస్తూ, ఆయన్ని ఒక నాన్నగా, ఒక కళాకారుడిగా, ఒక మంచి భాష మాట్లాడేవాడిగా, ఒక మంచి స్నేహితుడిగా, ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా గొప్పగా ఉండేవాళ్ళు. ఈ గొడవలు, కొట్టుకోవటాలు, తిట్టుకోవటాలు, గట్టిగా మాట్లాడుకోవటమే నేను వినలా. వాళ్ళ స్నేహితులు వాళ్ళు చాలా చక్కగా, నాకు తెలిసి ఎప్పుడు చూసినా భారతం, భాగవతం, రామాయణాల గురించి తప్ప వేరే విషయాలు మాట్లాడుకోవటం కూడా నేను ఎప్పుడు వినలా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్. అవే నేను వింటూ ఉండటం వల్ల ఆ భాష, ఆ గ్రంథాలు, ఆ కథలు, ఆ సంస్కృతి, ఆ సభ్యత, వాటి పట్ల మనకు తెలియకుండా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం, వాటినే ఫాలో అవుతాం. అలా మా నాన్నగారి ఇన్ఫ్లుయెన్స్ నా మీద చాలా ఉంది. అవన్నీ కూడాను నాకు నటుడిగా నా జీవితంలో నాకు చాలా ఉపయోగపడ్డాయి.
ఈ సందర్భంగా నేను ఒక క్వశ్చన్ అడగాలి సార్. మీరు అడిగే క్వశ్చన్స్ కి మీ నాన్నగారు కొన్ని సందర్భాల్లో ఆయన దగ్గర ఆన్సర్ లేకపోతే, బాబు నువ్వు పడుకోరా అని పడుకోబెట్టి మిమ్మల్ని మీరు మళ్ళీ లేచి నాన్న ఎంతసేపు పడుకోవాలి నాన్న అని అడగడాలు, నేను లేపుతా కదా అని చెప్పేసి ఆయన అండాలు, నిజమేనా ఇదంతా నేను వినిందంతా? 100%. ఎందుకంటే మా నాన్నగారికి ఇప్పుడు చెట్లు ఎందుకు ఊగుతున్నాయంటే గాలి ఎక్కడుంది చూపెట్టు అనేవాడిని. గాలి అంటే ఎక్కడ ఎవరు చూపెడతారు? అంతే కదా. అంటే నీకు చూపెడతాను, నువ్వు ఇప్పుడు పడుకో చెప్తాను, నువ్వు గంట పడుకుంటే గాలి చూపెడతాను అనేవాడు. ఆయనకేంటి, నేను పడుకోగానే గంట కోసం అంటే నాకు తెలియదు కదా, కాసేపు కాగానే గంట అయిపోయింది, చెప్పు ఇప్పుడు గాలి ఎక్కడ చూపెట్టనేవాడిని. గంట అయిపోవటం ఏమిట్రా, అది ఇంకా అవ్వలేదు అనేవాడు. ఎప్పుడు అవుతుంది అంటే నేను చెప్తానుగా నువ్వు పడుకోనేవాడు. ఆయన ఎప్పుడు చెప్పేవాడు కదా, చెప్పకుండా బయటికి వెళ్ళిపోయాడు. తర్వాత నేనంటే ఇంకా అవ్వలేదేమో అనుకుని నేను కూడా ఇట్లా కళ్ళు మూసుకుని ఇలా పైకి లేచి ఇలా చూస్తుండేవాడు. చూస్తే లేడు, పక్కన ఉండేవాడు కదా ఆయన. దొంగ. అలాగా కొన్ని సరదా సంఘటనలు. భరతుడి పాత్ర నేను అశ్వత్థాముడి పాత్ర. సో మీరు ఒక నాటకంలో మీకు చాలా పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు. నాటకం పేరు నేను మర్చిపోయాను, బట్ మీరు ఆ రోజు గుమ్మడి గారికి తర్వాత ఎస్వి రంగారావు గారికి ఇస్తే కాంప్లిమెంట్ ఎలా ఉంటుందో, వాళ్ళకి ఎంత పెద్ద కాంప్లిమెంట్ ఇస్తారో నాకు ఆ రోజు అంత పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారని చెప్పేసి మీరు ఫీల్ అయ్యారు ఒక నాటకానికి. ఆ నాటకం ఏంటి అసలు, అక్కడ మీకు ఎందుకు రావడానికి కారణం ఏంటి, మీరు అక్కడ చెప్పిన డైలాగ్స్ ఏంటి? నేనంటే నాటకంలో నేను మామూలుగా పద్యాలు పాడుతున్నప్పుడు అంటే చాలామంది పౌరాణిక పద్యాల్లో గుమ్మడి గోపాలకృష్ణ గారు ఉన్నాడు కదా, ప్రముఖ రంగస్థల నటులు ఆయన. నా మిత్రుడు గంగాధర్తో వెళ్తున్నప్పుడు ఈయన కూడా అప్పుడు ఆ ట్రూప్లో ఉన్నారు, ఈయన కూడాను. అంటే ఆయన సపరేట్గా వెళుతున్నారు. సో నేను ఎలాగో పాటలు పాడటానికి వస్తున్నాను కదా అని, నువ్వు పాత్ర వేసి పెట్టచ్చు కదా, ఒక టికెట్ తగ్గుతుంది అని ఆయన అంటేను సరే ఆపద్ధర్మంగా పద్యాలు నేర్చుకుని ఈ పడక సీన్లో అర్జునుడు వేశాను. సూపర్, అసలు కరెక్ట్ సీన్ అది. కరెక్ట్ సీన్ అది. అలా వేసిన తర్వాత చాలామంది పౌరాణికల్లో ప్రాబ్లం ఏంటంటే, పౌరాణిక నటుల్లో చాలామంది అంటే అలా లేరని కాదు, మహానుభావులు ఉన్నారు, జనరల్గా పద్యం మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది, నటన మీద తక్కువగా ఉంటుంది. నేను నటుడిని కూడా కాబట్టి ఈ రెండు మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో ప్రయత్నం చేద్దాం. అంటే అంతకుముందు వాళ్ళు నటించలేదని కాదు, ఎక్కువ పర్సెంట్ కొంతమంది అలా ఉంటారు. ఈ రెండింటిని మేళవించి బాగా ప్రజెంట్ చేసి ఒక భావయుక్తంగా ఒక పద్ధతిగా పద్యం బాగా అర్థమయ్యేటట్టుగా, అంటే మనం పద్యం పాడుతుంటే అవతల మనిషి విని రాసుకునేలా ఉండాలి. అలా ఉంటే బాగుంటుందని దాన్ని ప్రజెంట్ చేసినప్పుడు చాలామంది అప్లాస్ అనమాట. బాగా చేశాడు ఈ కుర్రాడు అర్జునుడు, చాలా బాగుంది, బాగా పాడాడు, బాగా యాక్ట్ కూడా చేశాడే పాడటంతో పాటు, పద్యం పాడటంతో పాటు అని నన్ను అందరూ చాలామంది మెచ్చుకోవడం, మన గుమ్మడి గోపాలకృష్ణ గారు కూడా మెచ్చుకోవడం. అక్కడ అమెరికాలో అందరూ, చికాగో ఐ థింక్ చికాగోలో, అది అది చాలా గొప్పగా మంచి కాంప్లిమెంట్ లాగా ఫీల్ అయ్యాను నేను. మీకు ఊరికే ఒక పద్యం వినిపిస్తాను సరదాగా, హ్యాపీగా. ఉన్నది పుష్టి మానవులకో యదుభూషణ, ఉన్నది పుష్టి మానవులకో యదుభూషణ, ఆలజాతికి తిన్నది పుష్టి, నీ వరుగు దెంచి రథంబుననుల్ల చాలు, నే సున్నము చేసెదన్ రిపుల చూపరులద్భుతమంద, సర్వలోకోన్నత నాకు పేరు సంగుము బావా, నాకు పేరు సంగుము, ఊరక చూచుచునుడుము అచ్యుతా. ఈ పద్యం అర్జునుడు కృష్ణుడిని ఉద్దేశిస్తూ పాడుతూ, నేనేం చెయ్యను, ఊరికే వస్తాను, నువ్వేమైనా 18 అక్షోహిణుల సైన్యం కోరుకోమంటే కోరుకోకుండా నన్ను కోరుకునే ఉంటాయి, నువ్వు పిచ్చేలాగా ఉన్నావు నువ్వు అని అంటేను, అసలు ధైర్యం ఉండాలి, మన మనోబలం ఉంటే చాలు బావా, అంతమంది అక్కర్లేదు. నా మనోబలం, నా మనోధైర్యం అన్నీ నువ్వే,
నువ్వు నా రథాన్ని ఉంటే చాలయా, నాకు ఎవడక్కర్లేదు, నువ్వు పక్క నుండి చెప్తా నేను దేశాన్ని వేసేస్తానన్నాడు. అసలు ఎవరినైనా వేసేస్తానన్నాడు. మరి నేను ఆయుధం కూడా పట్టను. అసలు నువ్వు ఆయుధం మళ్ళీ అదే మాట మాట్లాడతావు. నువ్వు పక్కన నువ్వు కూర్చో అంతే, నువ్వు రథాన్ని ఉంటావు, నువ్వు రథంలో ఉండు అంతే చాలు, నేను తర్వాత నేను చూసుకుంటాను. అంటే కొంతమంది మోటివేషన్ ఎంత గొప్పగా ఉంటుంది చూడు. అందుకనే భగవద్గీతలో కూడా ఒక శ్లోకం ఉంది, యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోర్భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. ఈ శ్లోకంలో ఎక్కడ కృష్ణుడు అర్జునుడు ఉంటాడో అక్కడ విజయం సంపద విరాజిల్లుతుంది అని చెప్పాడు గీతాకారుడు. అంటే ఏంటంటే కృష్ణుడు అర్జునుడు రథం దోలుతున్న ఫోటో పెట్టుకుంటే అక్కడేదో విజయం చేకూరుతుందని చెప్పేసి, ఏంటి మన ఇంకా రాలేదేంటి విజయం, ఇవేమిటి రాలేదని ఫోటోలు పెట్టేసుకుని కాదు. దాని అర్థం ఏంటంటే కృష్ణుడు కృష్ణ భగవానుడు, అందుకని కృష్ణం వందే జగద్గురు అన్నాడు. అందరికి కొన్ని జాతులకి కొన్ని తెగలకి కొన్ని జీవులకి ఒక గురువు ఉంటాడు. కానీ కృష్ణం వందే జగద్గురు అన్నాడు. జగత్తుకే గురువు కృష్ణుడు. కాబట్టి ప్లానింగ్ ఒక ప్రణాళికకి మోడల్ ఎవరే అంటే కృష్ణ భగవానుడు. ఎగ్జిక్యూషన్ అంటే ఆచరించడానికి మోడల్ ఎవరే అంటే అర్జునుడు. ఎక్కడ ప్లానింగ్ సవ్యంగా ఉంటుందో, ఎక్కడ ఆచరణ సవ్యంగా ఉంటుందో అక్కడ విజయం సంపద రెండూ చేకూరుతాయని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి, మళ్ళీ కర్మయోగమే. అంటే ఎవడైనా సరే కర్మణ్యం అధికారిస్తే నీ పని నువ్వు చేసుకుంటూ పోయా. కొంతమంది ఏమంటాడు, చాలామంది చెప్తుంటారు, లక్కు గురు కలిసి రాలేదు, మనకి తొక్కేశారు అంటుంటాడు. మనకు అదృష్టం కలిసి రాలేదు. అదృష్టం కలిసి రాదంటే అదృష్టం కుర్చీలో కూర్చున్నవాడిని వరించదు, పని చేసేవాడిని వరిస్తుంది అదృష్టం. అంతే కదా. పని చేస్తుంటే అరే అదృష్టం చూస్తూ ఉంటుంది. అదృష్టం కూడా ఒక దండ పట్టుకొని ఎదురు చూస్తుంటుంది, ఎవడ మెళ్ళ వేద్దామని. ఆవిడ నిద్రపోతున్నాడో హోటల్లో తింటున్నాడో సొల్లు కబుర్లు చెప్తున్నాడో వెళ్ళి దండ ఏదు. వీడెవడో బాగా పని చేస్తున్నాడే అంతే, కలిపేసుకోవటమే. అయితే అగో వాడెవడో పాపం 24 గంటలకి 28 గంటలు పని చేస్తున్నాడు, వీడెవడో బాగా ఆ పని చేయటంలో కూడా బాగుంది, అందులో కూడా వితరణ ఉంది, తనకు మెసేజ్ ఉంది, నలుగురు క్షేమం కోరుతున్నాడు, వాళ్ళ కుటుంబాన్ని సంరక్షిస్తున్నాడు, డబ్బు అన్ని ఒక పద్ధతిలో వెళ్తున్నాడు, ఇన్ని ఉన్నాయి అని టక్కమని వీడిని సెలెక్ట్ చేసుకుందాం వచ్చి మెడలో దండేస్తుంది జయం అన్నది. అంతేగాని ఇంట్లో కూర్చుంటే టైం గురు మనకు కలిసి రా, ఇంట్లో కూర్చుంటే ఎందుకు కలిసి వస్తుంది, పని చేస్తే అది టైం. నువ్వు పని చేస్తుంటే ఆ జయం కూడా నీకు ఎదురుపడి మధ్యలో వేస్తుంది, కానీ ఇంటికి వచ్చి మరీ వేయదు దండ, ఏమీ చేయకుండా అట్లా నీ వైపు కూడా చూడదు. సో కాబట్టి అందుకనే లాస్ట్లో భగవద్గీతలో అన్నీ, నేను భగవద్గీత గురించి ఎందుకు చెప్తున్నానంటే, నా మిత్రుడు గంగాధర్ భగవద్గీత ఫౌండేషన్ పేరుతో సంపూర్ణ భగవద్గీతని ఆయన రికార్డ్ ఆడియో చేసి త్వరలో రిలీజ్ చేయబోతున్నాడు. ఘంటసాల మాస్టర్ గారు సగంలో ఆపేస్తే ఈయన పూర్తి చేశారు. ఆయన అది తెలుగువాడు ప్రారంభించడం, తెలుగువాడే పూర్తి చేయటం, సంపూర్ణంగా పూర్తి చేయటం, అది అందరికీ. అయితే మన ఉద్దేశం ఏంటంటే భగవద్గీత అందరూ చనిపోయేటప్పుడు లాస్ట్లో రిటైర్మెంట్ సబ్జెక్ట్ అనుకుంటారు, కానీ అది ఫస్ట్ మన బేసిక్గా అది లెర్నింగ్ సబ్జెక్ట్. లెర్నింగ్ అంటే మన బై బర్త్ పుట్టగానే నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే భగవద్గీత. అలా నా మిత్రుడు దాని మీద చాలా పరిశోధన చేసి దాన్ని ప్రచారం చేయాలనే ఉద్దేశంతో తన అద్భుతమైన కార్యక్రమాలని, తన భవిష్యత్తుని, పర్సనల్ లైఫ్ని అన్నింటినీ పక్కన పెట్టి దీనికోసమే తను అహర్నిశలో పాటుపడుతున్నాడు. సో కాబట్టి అందుకని ఆ భగవద్గీత నేను కూడాను, అసలు మామూలుగా చాలామంది భగవద్గీత పూర్తిగా చదివే అవకాశమే ఉండదు. నేను ఈ సాంగత్యంతో మా ఫౌండేషన్లో నేను సెక్రటరీని కాబట్టి అది దాని ద్వారా తెలుసుకుని దాని గురించి చాలాసార్లు రికార్డింగ్లో కూర్చొని వినడం వల్ల తెలుసుకుంటే అనిపించింది, అసలు ఇది రిటైర్మెంట్ సబ్జెక్ట్ కాదు, పుట్టగానే ప్రతివాడికి శుక్లాంబరధరం ఓం నమ శివాయ లాగా అసలు భగవద్గీత శ్లోకాలు కంఠతా పట్టిస్తే భవిష్యత్తులో చాలా బాగా ఉపయోగపడతాయి.
తప్పకుండా నోరు తిరిగిన వాడికే నాడి కూడా కరెక్ట్ గా ఉంటుంది. అంటే అండి ఇప్పుడు నోరు తిరిగితే తర్వాత బతుకు తిరుగుతుంది. అసలు ఏమీ తిరగకపోతే అక్కడే కూర్చుంటే ఏముంటుంది, ఏది తిరగదు. చివరికి ఏమీ తిరగక వాడికి కళ్ళు తిరుగుతాయి ఫైనల్. సెల్ఫ్ రొటేషన్. అది కాదు, ఏమి తిరగనట్టుంది అని వాడే గుండ్రంగా తిరిగి అలా ఉంటది అనమాట. సరే ఇప్పుడు ఒక మంచి పాట విందాం, అట్లీస్ట్ క్లైమాక్స్ మనం వచ్చాము. భగవద్గీత గురించి మాట్లాడుతూ క్లైమాక్స్ కాదని చెప్పేసి మనం క్లైమాక్స్ కి వచ్చాం కాబట్టి మంచి పాట వేసుకుందాం. క్లైమాక్స్ లో ఫుల్ కుమ్మేద్దాం. అసలు ఒక మంచి పాట, నేను అనుకున్నట్టుగా డైలాగు, తర్వాత కొన్ని విషయాలు మాట్లాడాలి. సో చివరి నిమిషాలు ఈ షోకి ఆ మాటకి ఇంకేదో అర్థం వచ్చేలాగా ఉంది. సో ఆల్మోస్ట్ షో ఎండ్ చేసే టైం కాబట్టి నాకు ఈ లింక్ లో ఒక డైలాగ్ కావాలి. రిక్వెస్ట్ సార్, ఇదంతా ఆర్డర్ కాదు. వచ్చిన డైలాగ్. తర్వాత మీరు ఒక పాట బాగా పాడతారు, ఘంటసాల మాస్టర్ గారి పాటల్లో పాట యాతవేస్తుడిన బాలసుబ్రహ్మణ్యం గారిది. అది మంచి పాట, నాకు బాగా ఇష్టమైన పాట. ఆ పాట ఒకటి, ఎన్టీఆర్ గారి డైలాగ్ ఒకటి, మెనూ పెట్టేశారుగా అవి రెండు. తర్వాత చంద్రముఖిలో ఒక సాంగ్, ఈ పాట కాకుండా అది వేరే సాంగ్, మరి నిరంజన్ సాంగ్, మీరు మీ మేడం గారు ఊహల్లో. సో అవి లాస్ట్ 5 minutes మనం చూసుకుందాం సార్. బట్ ఈ లోపు నాకు ఒకసారి చెప్పండి, మీరు 22 సంవత్సరాల మీ సినిమా కెరీర్ అంటే టీవీ కెరీర్ ఏదైతే మీరు సాగిస్తూ వచ్చారో, దూరదర్శన్లో 90లో స్టార్ట్ అయింది, అదే సంవత్సరం నేను పుట్టాను. మీరు టీవీ ఇండస్ట్రీకి వచ్చి 22 సంవత్సరాలు అవుతుంది, నేను పుట్టి 22 సంవత్సరాలు అవుతుంది. సో మీ ఎక్స్పీరియన్స్ ఎంత ఉందో నా వయసు ఎంత ఉంది. సో అనుభవం అంత లేదు నీ వయసు. అది సో ఈ 22 సంవత్సరాల జీవితంలో అంటే సినిమా జీవితానికి, ఈ టీవీ జీవితానికి, ఈ రంగుల ఈ మేకప్ జీవితానికి మీరు హ్యాపీగా ఉన్నారా? నేను చాలా హ్యాపీ అండి. ఎంత హ్యాపీ అంటే నటుడికి కావాల్సింది ఏంటంటే వైవిధ్యం, అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయటం. చాలామంది ఒకటే మోస క్యారెక్టర్లు, అంటే జర్నీ కొనసాగుతుంది కానీ వెరైటీగా కొనసాగదు. కానీ నా విషయంలో భగవంతుడు నన్ను చాలా బాగా ఆశీర్వదించినట్లు లెక్క. చాలా గట్టిగా ప్రేమగా, అసలు మహానుభావుడికి అది అంతే, మనం ప్రణామాలు తప్ప ఇంకేమీ చేయలేం. నేను చాలా వెరైటీ క్యారెక్టర్ చేశాను. నేను డే 1 నటుడిగా నా నట జీవితం ప్రారంభమైన దగ్గర నుంచి కూడా నాకు ఏ రోజు నేను ఖాళీగా లేను. అంతకంటే అద్భుతం ఇంకోటి ఉండదు. ప్రతిరోజు మేకప్ వేసుకోవటం, ఆల్మోస్ట్ అంటే ప్రతిరోజు అంటే మెజారిటీ కూడా కాదు, నేను ఒక 80-85% డేస్ మంత్లో నావి ఎప్పుడు షూటింగ్ కోసమే వెళ్తుంటాను నేను. అలా ప్రతిరోజు మేకప్ వేసుకోవటం, ప్రతిరోజు కెమెరా ముందుకు వెళ్ళటం, ప్రతిరోజు ఎంతోమంది అద్భుతమైన డైలాగ్ రైటర్స్ రాసిన డైలాగ్స్ని చెప్పే అదృష్టం. ప్రతిరోజు నాకు నా పర్ఫార్మెన్స్ కమ్ ట్రైనింగ్ లాగా రెండింటిని అలా నేను కాసేపు ఒక యాక్టింగ్ స్కూల్కి వెళ్ళినట్టు ఉంటుంది, నేను పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టు ఉంటుంది, పెద్దవాళ్ళని కలుసుకున్నట్టు ఉంటుంది. ఇన్ని ప్లస్ నేను చాలా మంచి క్యారెక్టర్స్ వేయటం. తర్వాత బాపు గారి దర్శకత్వంలో ఎస్విబిసి ఛానల్ అంటే టీటీడీ వారి ఛానల్లో శ్రీ వెంకటేశ్వర వైభవం అని ఒక సీరియల్ చేశారు. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు, ఆ ఛానల్ వాళ్ళు ప్రత్యేకంగా బాపు గారితో చేయించుకున్న సీరియల్. అందులో నేను నారదుడి క్యారెక్టర్ వేయటం, నారదుడి పాత్ర ఆ బాపు గారి దగ్గర నాకు ఒక మైల్ రాయి నా జీవితంలో. పర్సనల్గా నేను ఆనందించిన క్షణాలు. తర్వాత కె రాఘవేంద్రరావు గారి దగ్గర మనోయజ్ఞం అనే సీరియల్ యాక్ట్ చేయటం, చాలా ఫేమస్ సీరియల్. తర్వాత మా గురువు, నాకు మొదట్లో బాగా నటనలో లోటుపాట్లు చెప్పిన గురువు, విధి అనే సీరియల్ మీరు వినే ఉంటారు. మొదట్లో ఒక సంచలనం ఈటీవీలో, దాని దర్శకులు అనిల్ కుమార్ గారు. తర్వాత రాఘవేంద్రరావు గారు, పి సాంబశివరావు గారు, పిసి రెడ్డి గారు, గుండం గంగరాజు గారు. తర్వాత ఈ మధ్యలో నేను మంచి క్యారెక్టర్స్, పుత్తడి బొమ్మ, శిఖరం అని ఇప్పుడు శిఖరం జరుగుతుంది, దాని దర్శకులు మల్లినేని రాధాకృష్ణ గారు. తర్వాత దేవత సీరియల్ని డైరెక్ట్ చేస్తున్న సత్యప్రసన్న గారు. అన్నిటికీ మించి నన్ను అమితంగా పాపులర్ చేసిన
చంద్రముఖి సీరియల్ డైరెక్టర్ నా మిత్రుడు యాటా సత్యనారాయణ గారు. ఇలాంటి అంటే వాళ్ళందరూ మేధావులు అనమాట వాళ్ళు. ఎందుకంటే పెద్దవాళ్ళు అంటుంటారు ద క్రీమ్ ఆఫ్ ఇంటెలెక్చువల్స్ ఎక్కడ ఉంటారంటే సినిమా ఇండస్ట్రీలోనే ఉంటారని. అది నిజం. ఎందుకంటే లేకపోతే ఒక పెద్ద జీవితాన్ని 2 గంటల నిడివిలో ఒక కథలాగా సినిమాలాగా చూపించే అవకాశం, అంటే ఒక పెద్ద సముద్రాన్ని కమండలంలో బంధించడం లాంటిది. అది ఎంత ఇంటెలెక్చువాలిటీ ఉంటే సాధ్యం అవుతుంది. కాబట్టి ప్రతి డైరెక్టర్, ప్రతి రచయిత, ప్రతి టెక్నీషియన్ కూడా చాలా మేధావి అయితేనే కానీ సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కాలేరు. అవును. ఆ నేపథ్యంలో ఇంతమందితో నేను వర్క్ చేయటం, నేను ఒకప్పుడు ప్రేక్షకుడిగా చూసిన మహానుభావులతో నేను కలిసి పనిచేయటం అంటే అంతకంటే అదృష్టం ఏంటి? అంతే కదా. ఇప్పటికీ నన్ను ప్రేక్షకులు చాలామంది ఒక మంచి నటుడిగా నన్ను గుర్తించి బాగున్నావయ్యా, బాగా చేస్తున్నావయ్యా అని ఆశీర్వదించటం, ఇదంతా చూసి నన్ను కన్న మా అమ్మా నాన్న ఆనందించటం అదృష్టం. ఎందుకంటే ఏం కావాలి. దానికి మా ఆవిడ, నా మిస్సెస్ రూపవాణి, తను కూడాను షీ కోఆపరేట్స్ వెరీ వెల్. తను మంచి క్రిటిక్ కూడా. నాకు అసలు క్వశ్చన్ లేదు. అసలు ఫస్ట్ క్రిటిక్ నాకు ఒక మంచి శత్రువు అంటే తనే. బాగాలేదు, ఏంటిది చండాలంగా ఉంది, అది ఏంటిది అలా అని అలా ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఇంత మంచి. అంటే మనం నలుగురు మాట్లాడుకుంటున్నప్పుడు మనం ఒక సబ్జెక్ట్ అవ్వడమే అదృష్టం. మనం మన గురించి ఒక సబ్జెక్ట్ మాట్లాడుకోవటం, అంతే కదా. సో అంత అద్భుతమైన జీవితాన్ని ఇచ్చిన ఈ కళారంగం, అందులో నన్ను ఒక సభ్యుడిని చేసిన ఆ భగవంతుడికి సర్వకాల సర్వావస్థల్లో ఎప్పుడు నా ఆజన్మాంతం రుణపడి ఉంటాను. ఆ ఒక్క మాటలోనే ఉంది మీరెంత ఆనందంగా ఉన్నారనేది. చాలా థ్యాంక్స్ సార్. వెల్, మా డైలాగ్ ఒకటి మెనూ స్టార్ట్స్ నౌ. యువర్ మెనూ స్టార్ట్స్. రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం కదా, అదే. ఆగాగు. ఏమంటివి జాతి నెపమున సూతన కిందు నిలువ అర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్షయే ఎందువా. నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులము. ఇంత ఏలా అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుని భార్యకు గంగా గర్భమును జనించలేదా, ఈయనదే కులము. నాతో చెప్పింతువేమయ్యా. మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకు ఊర్వశీపుత్రుడు కాడా. అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలాంగన ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపొడుచైన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణచుడని మీతే కీర్తించబడుతున్న ఆ విదురదేవుని కనలేదా. సందర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అను వ్యర్థవాదమెందులకు. ఇది ఎన్టీఆర్ గారు విశ్వరూపానికి, అంటే నట విశ్వరూపం అంటే దానవేరు సురకర్ణి. అందులో ఒక 3 అద్భుతమైన పాత్రలు, 3 వైవిధ్యం భిన్న మనస్తత్వాలున్న, అంటే భిన్న ధృవాలున్న పాత్రల్ని ఒకే వ్యక్తి ఒకటే తెర మీద ఒక అద్భుతమైన విందుని మనకి అందించడం అంటే దానవేరు సురకర్ణి నా దృష్టిలో గొప్ప సినిమా. అందుకని ఆ మహానుభావుడికి అంతే తప్పులేదు. నేర్పించాడు, చాలా మందికి నటన నేర్పించాడు. ఈరోజు ఒక నటుడు కావాలంటే ఆడిషన్స్ లో ఫస్ట్ అడిగేది చెప్పగలవా డైలాగ్, ఇది చెప్తే చెప్పు నేను తీసుకుంటా అని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నారు డైరెక్టర్స్. ఒక టెస్ట్ లాంటిది. ప్లస్ మనకు కూడాను ఎవ్రీడే ఒక వాయిస్ ఎక్సర్సైజ్ లాంటిది. మనకి ప్రతిరోజు మనం మార్నింగ్ లేవగానే సరదాగా చెప్పుకుంటే మనకి వామప్ లాగా మన యాక్టింగ్ ఎక్కడికి వెళ్తున్నా కూడా. నేను ఇప్పటికీ కూడాను నేను వెళుతున్నప్పుడు నా కారులో ఫస్ట్ వెళ్ళి కాసేపు భగవన్నామస్మరణ అయిన తర్వాత నేను ఇప్పటికీ కూడా నా డైలాగ్ని ఒక 4 సార్లు అనుకుంటాను. అంటే నోరు చక్కగా తిరుగుతుంది. ఒక మంచి ఎక్సర్సైజ్లా ఫీల్ అవుతాను ఇప్పటికీ కూడా. నేను ఇప్పటికీ కదా, ఎప్పటికీ ప్రతి వాళ్ళు ఫీల్ అవ్వాల్సిన డైలాగ్. ఎగ్జాక్ట్లీ సార్. మా ప్యారడీయా? ఎందుకంటే నాకు బాగా నచ్చింది. యాక్చువల్గా కామెడీతో కూడిన ప్యారడీ అది. చంద్రముఖి ప్రేక్షకులందరికీ కూడా తెలుసు అనుకుంటాను. ఆవిడకేమో పెళ్ళి అవ్వదు, నాకు పెళ్ళి అవ్వదు. వీడు ఊహ అనమాట.
మేడంకి మొగుడు లేడు, నాకేమో పెళ్ళాం లేదు, ఏజుబారు అయిపోయింది, మాకసలే పెళ్ళే కాదు అని ఇలా అల్లు రామలింగయ్య గారి వాయిస్లో సుజికి లేదు, బుచికి లేదు, మేడం దగ్గర ఫ్రీడమ్ లేదు, ఏక్ నిరంజన్ అలా కొనసాగి అలా మధ్యలో చాలా అలా కొనసాగే అద్భుతమైన గీతం. అది చాలా చాలా గొప్ప అప్లాస్ కూడా వచ్చింది. మేము అందులో అదే సీరియల్లో కొలవెరి పాట కూడా చేసాం. అది కూడా బ్రహ్మాండమైన అప్లాస్. గుర్తుందా సార్ కొలవెరి సాంగ్ కరెక్ట్గా గుర్తులేదు నాకు. పోండి, ఎందుకు గుర్తు చేసుకుంటాను, కావాలని ఫోన్ చేసి మరీ అడుగుతాను. వెల్ సార్, ఆ సాంగ్ తో క్లోజ్ చేద్దాం, మనం కంప్లీట్ చేద్దాం షోని. అలాగే. ఇది ప్రాణం ఖరీదు సినిమాలో మహానుభావులు కీర్తిశేషులు జాలాది గారు రాసిన పాట. చాలా గొప్ప పాట. ఈ మధ్య కాలంలోనే కాలం చేశారు మహానుభావుడు. యాత వేసి తోడినా ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చినా పౌత నిండదు, దేవుని గుడిలోదైనా పూరి గుడిసెలోదైనా గాలి ఇసిరి కొడితే ఆ దీపముండదు, ఆ దీపముండదు, యాత వేసి తోడినా ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చిన పౌత నిండదు, పలుపు తాడు మెడకేస్తే పాడియావురా, పసుపు తాడు ముడులేస్తే ఆడదాయరా, పలుపు తాడు మెడకేస్తే పాడియావురా, పసుపు తాడు ముడులేస్తే ఆడదాయరా, కుడితి నీళ్లు పోసినా అది పాలు కుడుపుతాది, కడుపు కోత కోసినా అది మడిసికే జనమనిస్తాది, బొడ్డు పేగు తెగి పడ్డా రోజు తలుసుకో, గొడ్డు కాదు వాడదనే నిజం తెలుసుకో, యాత వేసి తోడినా ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చినా పౌత నిండదు, అందరూ నడిసొచ్చే తోవ ఒక్కటే, సీమునెత్తురులు పారే తూము ఒక్కటే, మేడమిద్దెలో ఉన్నా మరి చెట్టు నీడ తొంగున్నా, నిదర ముదర పడినాక పాడే ఒక్కటి వల్ల కాడు ఒక్కటే, ఆకలే కూత నేర్చినోళ్ళ కులం కోకిలంటరా, ఆకలేసి అరిసినోళ్ళు కాకులంటరా, యాత వేసి తోడినా ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చినా పౌత నిండదు, దేవుని గుడిలోదైనా పూరి గుడిసెలోదైనా గాలి ఇసిరి కొడితే ఆ దీపముండదు, ఆ దీపముండదు, యాత వేసి తోడినా ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చిన పొంత నిండదు. థ్యాంక్ యూ. సూపర్ వెల్, చాలా చాలా మీనింగ్ఫుల్ ఉన్నటువంటి సాంగ్ అది. వెల్ ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్ సార్ చలపతి రాజు గారు, ఈరోజు మా స్టూడియోకి వచ్చి మీరు బిజీగా ఉన్నప్పటికీ కూడా నాకు టైం ఇచ్చి ఫైనల్గా నా కోసం వచ్చినందుకు అండ్ మా లిసనర్స్తో మాట్లాడినందుకు, నా క్వశ్చన్స్కి ఆన్సర్ చేసినందుకు, మీ మనోభావాల్ని, మీ పర్సనల్ విషయాల్ని మీరు చెప్పాలనుకున్నారో చెప్పొద్దు అనుకున్నారో నాకు తెలీదు, నేను అడిగిన కొన్ని క్వశ్చన్స్కి మాత్రం ఆన్సర్ ఇచ్చారు.
మేబీ కొన్ని షాకింగ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి దాంట్లో, నో డౌట్. సో ఐ ఎంజాయ్డ్ దిస్ షో. నిజంగా మన అవినాష్ ఫోన్ చేసినప్పుడు ఒక 2 hours అంతసేపు ఏం మాట్లాడతామే అన్నాను నేను. అంటే సరే సార్ మెల్లగా రంగంలోకి దించాలి కదా, పోనీ సార్ మీ ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడండి తర్వాత చూద్దాం అన్నాడు. మొత్తానికి అసామాన్యుడు. అంటే 2 గంటలు నాకు తెలియకుండా నా చేతే మాట్లాడించేశాడు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు చాలా ఆనందంగా ఉంది ఈ షో రావడం. దేశ విదేశాల్లో ఉన్న సీరియల్స్ చూస్తున్న భాషాభిమానుల్ని, మన ఈ రేడియో ప్రోగ్రామ్ రెగ్యులర్గా వింటున్న శ్రోతల్ని అందరినీ కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ కొంతమందికి శుభరాత్రి, కొంతమందికి శుభోదయం, కొంతమందికి శుభ మధ్యాహ్నం, శుభ సాయంత్రం, శుభ సాయంత్రం, ఇలా మొత్తానికి ఎవరు ఎక్కడ ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో మీ అందరికీ శుభం జరుగుగాక. Well, thank you so much, sir. Once again, thank you so much for coming. Well, that's it from the day, guys. చాలా విషయాలు ఉంటాయి. ఇలాంటి పెద్దవాళ్ళందరినీ కదిలించాలే కానీ చాలా విషయాలు నేర్చుకోవచ్చు. చెప్పాను కదా, చాలాసార్లు చెప్తూనే వస్తున్నాను, గ్రంథాలు అనేవి అలా మూలకు పడి ఉంటాయి. చాలామంది వాటిని ఓపెన్ చేయడానికి ట్రై చేయరు. నాలాంటి వాడు ఎక్కడో వాడు ఉంటాడు, పురుగు లాంటి వాడు, ప్రతిదీ తెరిచి చూడాలనుకుంటాడు. సో ఈరోజు నేను తెరిచినటువంటి అలాంటి ఒక చిన్న గ్రంథమే, పెద్ద గ్రంథమే కానీ చిన్నగా, నాకు టైం అంతే సరిపోయింది కాబట్టి చిన్న గ్రంథం అన్నాను. సో అలా చలపతి రాజు గారిని కలుసుకోవడం, ఆయనతో ఈరోజు మాట్లాడడం నాకెంతో ఆనందంగా ఉంది. హోప్ మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారని చెప్పేసి మేము అనుకుంటున్నాను. సో ఈరోజు ఇంతే సెలవు, మళ్ళీ రేపు కలుస్తాను. అప్పటి వరకు తెలుగు వారి ఆత్మీయ వారి టోరీని వింటూ ఉండండి. అండ్ టాలీవుడ్ టాకీస్కి ఇది నా సేయింగ్, సైన్ ఆఫ్. బట్ బిఫోర్ సైన్ ఆఫ్, ఐ వుడ్ లవ్ టు సే వన్ థింగ్: faith, hope, love. These 3 things remain. So love each and every person as you love yourself. Love you all, guys. Bye bye. Take care.